నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. సో, ఈరోజు మనతో ఏంజెల్ స్వాతి గారున్నారు. షీ ఈస్ ఎ సీనియర్ పిరమిడ్ మాస్టర్. తను అట్ ద ఏజ్ ఆఫ్ అంటే క్లాస్ 2 సెకండ్ స్టాండర్డ్ నుండి తనకి తన పర్పస్ ఏంటి అనే పర్పస్ వైపుకి అంటే ఈ స్పిరిచువాలిటీలోకి రావడం జరిగింది. సో, షీ ఈస్ వెరీ సీనియర్. తనకి మంచి తన పర్పస్ ఏంటో తను తెలుసుకున్నారు. అండ్ ఏంజెల్స్‌తో తను కనెక్ట్ అయ్యి ఉంటారు ఎప్పుడు. సో, మ్యామ్ మీకు హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఈరోజు అద్భుతమైన టాపిక్ సెల్ఫ్ లవ్ గురించి చెప్పడానికి మనం ముందుకొచ్చారు. మ్యామ్ వెల్కమ్ టు యూ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఏంజల్ స్వాతిగా పిఎస్ఎస్ఎం లో చాలా పరిచయం. సో ఈరోజు టాపిక్ సెల్ఫ్ లవ్ కదా. సెల్ఫ్ లవ్ అంటే యూజువల్ గా మనందరం అనుకుంటాం అసలు ప్రేమ అంటే ఏంటి. ప్రేమ అనగానే చాలా వరకు మనం అనుకుంటాం అంటే సినిమాల్లో చూపించేది, టీవీలో చూపించేది, లేదా బయట సొసైటీలో నడిచేది. కానీ దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నా దృష్టిలో. సో అటువంటి అద్భుతమైన మాస్టర్ ని మనందరం కలిగి ఉండడం చాలా చాలా అదృష్టం. కాబట్టి ఆయన తాలూకా ఏమంటారు, ఆయన అండర్ లో మనం ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ కానీ, జ్ఞానం కానీ, ధ్యానం కానీ చేస్తున్నాం కదా. సో మరి అటువంటి అద్భుతమైన మాస్టర్ ని ఈరోజు ప్రేమగా ఇన్వైట్ చేద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని ఇన్వైట్ చేస్తుంది. అలాగే మహావతార్ బాబాజీని, మన యొక్క ఏంజల్స్ ని, ప్రేమలోక వాసులను ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు సెల్ఫ్ లవ్ గురించి తెలుసు. యూజువల్ గా మనం అనుకుంటాం కదా, నాకు చాలా సెల్ఫ్ లవ్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి, అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరి దగ్గర నుంచి ప్రేమని పొందాలని, గౌరవాన్ని పొందాలని, ఆదరణ పొందాలని, నా యొక్క ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని, ఆశలని, ఆశయాలని, కోరికలని, అలాగే నా యొక్క ఏమంటారు, నా గోల్స్ ని అందరూ రెస్పెక్ట్ చెయ్యాలి. నా ఎయిమ్ ని, నా గోల్స్ ని అందరూ రెస్పెక్ట్ చెయ్యాలి. ఇది మనం యూజువల్ గా కోరుకుంటాం అందరి దగ్గర నుంచి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, నిజానికి మన కోరికల్ని, మన ఆశల్ని, మన ఆశయాలని, మనల్ని, మన యొక్క డిజైన్ ని, మన పర్పస్ ని మనం రెస్పెక్ట్ చేస్తున్నామా లేదా, నిజంగా మనం చేస్తున్నాము. ఇది కదా ప్రేమ అంటే. నా మీద నాకు ప్రేమ లేనప్పుడు, నా శరీరం మీద నాకు రెస్పెక్ట్ లేనప్పుడు, లవ్ లేనప్పుడు, నేను వాడే వస్తువుల పైన నాకు ప్రేమ లేనప్పుడు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వస్తుంది ఇదంతా? మనం ఏమిస్తుంటే అదే వస్తుంది అంటారు. నిజానికి విశ్వం అంతా ఈ బ్యూటిఫుల్ లవ్ ఎనర్జీస్ తో మాత్రమే ఉంది క్రియేషన్ జరుగుతుంది. అంతెందుకు, మనం యూజువల్ గా బయట సొసైటీలో చూస్తూ ఉంటాము, రొమాన్స్, సెక్స్, ఇదంతా లవ్ అని చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఒక ఎరుకతో ఎదుటి వ్యక్తి మీద అన్కండిషనల్ లవ్ తో వారిని దగ్గరకు తీసుకునేటప్పుడు, అంటే నా దృష్టిలో రొమాన్స్ కానీ, సెక్స్ కానీ, ఇవన్నీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్. ఇది కూడా లేకుండానే చాలా మంది చాలా ప్రేమగా, చాలా ఆనందంగా ఉంటున్నారు కదా. మనం మదర్ ని, ఫాదర్ ని లవ్ చేస్తున్నాం, దీనికి రొమాన్స్ కి, సెక్స్ కి సంబంధం లేదు కదా. మనం ఫ్రెండ్స్ ని లవ్ చేస్తున్నాం, దీనికి వాటితో సంబంధం లేదు కదా. అలాగే ఎన్నో రకాలుగా మనం అసలు సెల్ఫ్ లవ్ ని ఎంత వరకు కలిగి ఉన్నాము, ఇది ఎవరైనా మనకు వచ్చి చెప్పారనుకోండి, మనకేమనిపిస్తుందో తెలుసా, ఈగో ఇష్యూస్, ఈగో క్లాషెస్ వస్తాయి మనకి బేసికల్ గా. కానీ ఇక్కడ మనకి మనమే తెలుసుకుంటాం అసలు సెల్ఫ్ లవ్ అంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ నేను ఇలా ఉన్నాను, ఈ బాడీ, ఈ కలర్ కాంప్లెక్షన్ తో, ఈ బాడీతో, ఈ ఫీచర్స్ తో, ఇట్లాంటి హెయిర్ తో, ఇట్లాంటి బాడీతో, ఇలాంటి స్కిన్ తో నేనున్నాను, నన్ను నేను రెస్పెక్ట్ చేస్తున్నానా లేదా. ఇదంతా ఎవరి క్రియేషన్? ఇట్లాంటి ముక్కు, ఇట్లాంటి కళ్ళు, ఇట్లాంటి స్కిన్, ఇలాంటి హెయిర్, ఇలాంటి బాడీ కావాలన్నది ఎవరి క్రియేషన్?
ఇట్స్ మై ఓన్ క్రియేషన్ ఓన్లీ. ఇది నేను నా యొక్క ఆత్మస్థితిలో ఉండి చేసుకున్నటువంటి క్రియేషన్. ఈ క్రియేషన్ ని నేను ఎంతవరకు లవ్ చేస్తున్నాను, ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాను. నేను నా క్రియేషన్ ని లవ్ చేయకుండా నేనున్న ప్రొఫెషన్, నేను మాట్లాడే భాష, నేను ఉంటున్న ఇల్లు, నా చుట్టుపక్కల సరౌండింగ్స్, నా ఫ్యామిలీ, వీటన్నిటిని నా క్రియేషనే అయినప్పుడు నేను వీటిని నిజంగా రెస్పెక్ట్ చేస్తూ, లవ్ చేస్తూ, యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా అంటే చాలా వరకు మనం చెయ్యలేకపోతున్నాం. ఎందుకు రెస్పెక్ట్ లేదు అంటే, నేను ఈ యూనివర్స్ లో ఒక భాగమే. ఈ యూనివర్స్ లో నేను ఒక పార్ట్. నా లోపల ఉన్న జ్ఞానమే ఈ సృష్టి అంతటా నిండి ఉంది అనేటటువంటి అవేర్నెస్ మనకి లేకపోవటం వల్లనే. మరి ఇలాంటప్పుడు సెల్ఫ్ లవ్ అనే దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే, మనకి లవ్ అంటే ఏంటి, సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ ఎక్కడా లేదు. చిన్నప్పటి నుంచి ఎలాంటి బ్రాటప్ మనందరిది, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఎలాంటి బ్రాటప్? ఇది ఇది నాది అంతే. ఇది నాది అంటే నాది. షేరింగ్ అనేది ఎప్పుడు చెప్పలేదు. లవ్ అనేది ఎట్ మోస్ట్ కంఫర్ట్. మన మాటల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మనం చేసే పనుల ద్వారా కానీ కంఫర్ట్ ని ఎదుటి వారికి ఇవ్వటమే ప్రేమ అంటే. కానీ నిజానికి ఎదుటి వాళ్ళకి కంఫర్ట్ ఇస్తే మనకి కంఫర్ట్ పోతుందేమో అని ఒక భయం ఉంది. ఎప్పుడైతే ప్రేమ, ఆనందం అంటే ఆత్మ నుంచి వచ్చేటటువంటిది, సంతోషం అంటే భౌతికంగా వచ్చేటటువంటిది, ప్రేమ, ఆనందం, కృతజ్ఞత, యాక్సెప్టెన్స్, ఆరాధన, బ్లెస్సింగ్స్, ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ ప్రేమ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనే ఒక విషయం ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి రోగాలని సైతం ప్యూర్ అన్కండిషనల్ లవ్ అంటే, నువ్వు నా భార్యవి కాబట్టే నేను నిన్ను లవ్ చేస్తాను, నువ్వు నా ఫాదర్వి కాబట్టి నేను నిన్ను లవ్ చేస్తాను, నువ్వు నా కడుపులో పుట్టిన పిల్లవి కాబట్టి నేను నిన్ను లవ్ చేస్తాను. ఇదంతా అన్కండిషనల్, కండిషనల్. దీన్ని అన్కండిషనల్ చెయ్యాలి అంటే, ఇక్కడ నేను ఈ శరీరంలో ఎలా అయితే ఉన్నానో, నా యొక్క సబ్ కాన్షియస్ లో ఏదైతే ఉందో, నా సబ్ కాన్షియస్ తాలూకా క్రియేషనే మీరంతా అని నేను ఎప్పుడైతే ఒక అవేర్నెస్ లోకి వస్తానో, నేను ఈ భూమిపైకి ఎలా అయితే వచ్చానో మీరందరూ కూడా అలానే వచ్చారు అనేటటువంటి అవేర్నెస్ తో ఎప్పుడైతే ఉంటానో, నేను ప్రతిదాన్ని లవ్ చేయటం వల్ల, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయటం వల్ల నాకు తిరిగి అదే వచ్చి నా లైఫ్ లో నేనేది కోరుకుంటున్నానో అదే జరుగుతుంది అనేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని మనం చేయగలగాలి. అంటే ఈ రోజు, అంటే ఇప్పుడు మీకు డే టైం కాబట్టి ఈ రోజు నైట్ లేదంటే రేపు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకటి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాడే వస్తువులలో మన చైతన్యం ఉంటుందని ఎంతమందికి ఇక్కడ తెలుసు? ఎవరికైనా అవేర్నెస్ ఉంటుంటుంది కదా. మనం వాడే ప్రతి వస్తువులో, నేను ఒకసారి నా బ్రదర్ తాలూకా సన్, వాడు చాలా ఎంత సెన్సిటివ్ అంటే, వాడు చాలా ఎరుకతో స్లోగా నడుస్తాడు, స్లోగా పనులు చేస్తాడు, నీట్ గా జాగ్రత్తగా చేస్తాడు. అయితే తను ఆల్ ఆఫ్ అ సడన్ చక్కగా చదువుకుంటూ బుక్స్, పెన్స్ అన్ని అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళి వచ్చాడు. ఈ లోపు నేను జస్ట్ అక్కడ అలా కూర్చొని చూస్తున్నా. నా పక్కనే నా సిస్టర్ ఇలా ఉన్నారు, తను కూడా అలానే కూర్చొని చూస్తా ఉన్నారు. మేమిద్దరం మెడిటేటర్స్, ఇద్దరం అబ్జర్వ్ చేస్తున్నది ఒకటే విషయం. తను యూజ్ చేస్తున్న ఆ పౌచెస్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ తన స్టేషనరీ మొత్తాన్ని, బుక్స్ ని అలా చూస్తూ నేను అలా మైమర్చిపోతూ చూస్తున్నాను. అంటే నాకు ఆ పిల్లోడిని చూస్తున్నట్టే ఉంది, తన వస్తువుల్ని చూస్తుంటే. అంటే తన కాన్షియస్నెస్ అంతటిని వాటిలో నేను చూస్తున్నా, కనపడుతోంది. ఇమ్మీడియట్ గా నా సిస్టర్ ఇలా తను కూడా అలా చూస్తూ, బా సేమ్ హర్ష, తన పేరు హర్ష, తన్ని చూస్తున్నట్టే ఉంది కదా. ఎస్, అంటే తన సెన్సిటివిటీ, తన బాడీ మూవ్మెంట్స్, తన నారాలో ఉన్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్క ఫీల్. ఆ ఫీల్ అంతా తన తాలూకా స్టేషనరీ చూస్తున్నా, తను యూజ్ చేసే ఏ వాటర్ బాటిల్ ని చూసినా కూడా అదే కనిపిస్తుంది అనమాట. అంటే మా ఇద్దరికి, అంటే మేమిద్దరం మెడిటేటర్స్ కాబట్టి మాకు ఎరుక ఉంది కాబట్టి ఆ కాన్షియస్నెస్ ని మేము సెన్స్ చేయగలిగాం. అయితే ఒక విషయం, ఇక్కడ ఎంతమంది
మనలో ఎంతమంది యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క థింగ్ కి, ఇంక్లూడింగ్ దిస్ పెన్, ఇది పెన్నే, దీనిలో జీవం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? దీనిలో జీవం ఉంది. మనం ఏదో కంగారులో ఉంటాము. నేను సెషన్‌కి వచ్చే హడావిడిలో ఉన్నాను. డోర్ ఏదో సడెన్ గా గట్టిగా వేసేస్తాం. ఒక డోర్ ఎళ్లి వాల్ కి గట్టిగా హిట్ అయింది. గట్టిగా హిట్ అయింది. ఓహ్! సారీ దానికి పెయిన్ వస్తుంది. వాల్ కి పెయిన్ వస్తుంది. ఇది వాలే కదా! కాదు. నీ కష్టాలు, నీ సుఖాలు, నీ ఎమోషన్స్ రూమ్ లో కూర్చొని ఒక్కళ్ళే కూర్చొని ఏడుస్తామే. ఎవ్వరికీ చెప్పుకోలేక ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఉన్నారా లేదా? ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళం చేసేదే కదా! నీ ఎమోషన్స్ ని అన్నిటిని తనలో దాచుకుంటుంది. అంటే జీవం ఉంది. ప్రాణం ఉంది. కదా! ఈ ప్రాణం ఉన్న ప్రతి ఒక్క వాటిని కూడా మనం సెన్స్ చేయగలగడం స్టార్ట్ అయితే, మన ఫీల్ బాడీ యాక్టివ్ అవుతది చక్కగా. అంటే ఎవరైనా మాస్టర్స్ వస్తున్నారు, మెడిటేషన్ లో కూర్చుంటున్నారు. మనం మెడిటేషన్ లో కూర్చుంటున్నాం చక్కగా. ఎవరైనా మాస్టర్స్ వస్తున్నారంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు కదా! ఇది ఎలా? తనలో ఉండేటటువంటి సెన్సిటివిటీని పెంచుకోగలిగితే, ప్రతి ఒక్క హ్యూమన్ తనలో ఉండేటటువంటి సెన్సిటివిటీని పెంచుకోగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళన్నీ సెన్స్ చేయగలుగుతారు. వాళ్ళకన్నీ అర్థమవుతాయి. మనము బై డిఫాల్ట్ గాడ్స్. గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ మనం గాడ్స్. కాకపోతే ఇక్కడ అర్థం మీదకి వచ్చిన మనము మన యొక్క దైవత్వాన్ని సాధన చేసుకుంటూ కొన్ని కొన్ని విషయాలని నేర్చుకుంటూ తెలుసుకోవాలని అనుకున్నాం కాబట్టి అన్ని పక్కన పెట్టాము. బట్ గాడ్ కి ఉండే ఒక బేసిక్ క్వాలిటీ లవ్ అంటారు కదా! ఆ లవ్ ని చూపించే ప్రతి ఒక్కళ్ళు గాడే. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కప్పుడు మీరు చూపిస్తారు, ఒక్కొక్కప్పుడు నేను చూపిస్తాను. అంటే వి ఆర్ నథింగ్ బట్ వి ఆర్ గాడ్స్. ఈ గాడ్ కి సంబంధించిన క్వాలిటీస్, ఫస్ట్ థింగ్, మనల్ని మనమే రెస్పెక్ట్ చేసుకుందాము. అండ్ ఇది నా క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను ఇష్టంగా కొనుక్కున్నా. నేను చూస్ చేసి కొనుక్కున్నాను. అంటే నా లైఫ్ లోకి నేను యాక్సెప్ట్ చేస్తేనే వచ్చింది. రైట్? బికాస్ ఆఫ్ మై ఎనర్జీ. నేను డబ్బులు పెట్టానంటే ఎనర్జీ కదా! అక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసి దీన్ని తెచ్చాను. అంటే ఏంటి? నా యాక్సెప్టెన్స్ లేకుండా లేదు. నా ఎనర్జీ, మనీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, పవర్ ఇదంతా కూడా ఎనర్జీ కిందకే వస్తుంది. కొన్నిసార్లు మీరు గమనించండి, ఎప్పుడైనా వాటర్ తాగి మనం పక్కన పెడతాం. అది ఒక బాటిల్ అవ్వచ్చు, ఒక టంబ్లర్ అవ్వచ్చు. తాగి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు. మనమే మళ్ళీ తీసుకుని వాటర్ తాగాలి అనుకునేటప్పటికి ఆ వాటర్ తగ్గిపోతాయి కొన్నిసార్లు. కొన్ని సార్లు ఇది జరుగుతుంది కొంతమందికి. ఎందుకు? మనం అనుకుంటాం, మరి నేను ఇన్ని తాగలేదే, ఎలా అయిపోయినాయి వాటర్? ఎక్కడైనా హోల్ పడిందా మగ్గుకేమైనా? ఏమీ ఉండదు. అంటే ఎనర్జీస్ డ్రైన్ అవుతున్నప్పుడు వాటర్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా, ఫినాన్స్ అంటే డబ్బుల ద్వారా, వీటన్నిటిని ఎనర్జీగా మనం కన్సిడర్ చేయాలి. వీటి తాలూకా ఫ్లోని బట్టి మన ఎనర్జీ కాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం అనుకుంటాం కదా, నేను చిన్నప్పటి నుంచి అంటే మంచి రిచ్ ఫ్యామిలీ కదా! బట్ ఏ రోజు డబ్బుల్ని బయట వాళ్ళు ఎవరైనా ఇస్తే డబ్బులు టచ్ చేయడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. అన్ని వెళ్ళిపోతున్నాయి కదా! ఏ అవసరం లేకుండా, ఏ వర్క్ చేయకుండా అన్ని వెళ్తున్నాయి కదా! సో, ఏ రోజు కూడా నేను అమ్మో! ఎందుకు డబ్బులంటే మళ్ళీ మనం కమర్షియల్ అయిపోతామేమో, మన ఒరిజినాలిటీ ఎక్కడ పోతుందో, మన ప్రేమతత్వం ఎక్కడ తగ్గిపోతుందో. బట్ అది కూడా ఒక ఎనర్జీ. ఇప్పుడు నేను ఒక పిరమిడ్ నిర్మాణానికి నేను డబ్బులు ఇవ్వాలంటే నాకు కావాలి కదా! సో, నేనది రియలైజ్ అయ్యి అదొక మనీ బ్లాక్ అని నేను తెలుసుకొని, రియలైజ్ అయ్యి దాన్ని కూడా రెస్పెక్ట్ చేయటం మొదలుపెట్టాను. నేను అన్నిటిని రెస్పెక్ట్ చేసేదాన్ని. బట్ కొన్నిటితో మాత్రం నేను ఏకీభవించలేకపోయేదాన్ని. కొంచెం మనీని, కొన్ని థింగ్స్‌ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. బట్ వాటిని కూడా యాక్సెప్ట్ చెయ్యటం అంటే ప్రేమతత్వం పెంచుకోవటమే. థింగ్స్‌ని యాక్సెప్ట్ చెయ్యటం ఫస్ట్ థింగ్. యాక్సెప్టెన్స్. ఇది ఎప్పుడైతే వస్తుందో ప్రేమతత్వం పెరుగుతుంది. ఏమవుతుంది, మనం యూజువల్‌గా ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది? ప్రేమ లేకపోతే ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సేమ్, నా మేనల్లుడు వాడిని ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ చేయాలి. అప్పుడే కొత్తగా వచ్చాయి స్కూల్స్. నేను కొంచెం భయపడ్డాను. ఎందుకు? చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఇండియాలో అంతా. మీకు తెలిసే ఉంటది. సో, ఎందుకు పిల్లలు పాడైపోతారు. నేను ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత నన్ను తీసుకెళ్ళి చూపిచ్చారు. స్కూల్ అంతా ఇలా ఇలా ఉంది. చాలా బావుంది. పిల్లలకి చాలా క్రియేటివిటీ అంతా బావుంటుంది అన్నప్పుడు నేను ఓకే ఆలోచించా. ఓకే ఫైన్. అప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? నాలో ఏం ఆపింది? భయం.
కదా. నాలో ఒక భయం అనే నాన్ పాజిటివ్ ఎమోషన్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఇర్రిస్పెక్టివ్ ఆఫ్ ద ఎమోషన్ అంటే ప్రేమ, ఆనందం, సంతోషం, కృతజ్ఞత, ఆరాధన ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్ అయినప్పుడు కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, అసహనం, భయం, అపనమ్మకం, చిరాకు ఇవన్నీ నాన్ పాజిటివ్ ఎమోషన్స్. ఇది పాజిటివ్ ఎమోషన్ అయినా, నెగెటివ్ ఎమోషన్ అయినా చాలా ఎక్కువ శాతం ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఐ రిపీట్ దిస్ పాయింట్. వెరీ ఇంపార్టెంట్. అది ఏ ఎమోషన్ అయినా చాలా ఎక్కువ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఫస్ట్ థింగ్. ఎక్కువ ఎనర్జీని క్యారీ చేసినప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. విచ్ వీ డోంట్ హ్యావ్ యూజువల్లీ. ఉండదు మనకి. యూజువల్ గా ఉండదు. ఏదైనా ఎంతో కొంత మెడిటేషన్ లేదా సెల్ఫ్ కంట్రోల్ కోసం ఏదైనా చేస్తే తప్పితే యూజువల్ గా మనకి ఉండదు. అయితే మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే యూజువల్ గా అర్త్ మీద ఈ టైంలో లవ్ ఎనర్జీస్ ఎందుకు పెంచుకోవాలి, ఎందుకు సెల్ఫ్ లవ్ టాపిక్, లవ్ అనే టాపిక్ ని ఎందుకు ఒక టాపిక్ గా ఇక్కడ తీసుకుని డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే అర్త్ మీద ఇప్పుడు అర్త్ 5D అంటే 5th డైమెన్షన్ లో ఉంది అని చెప్తున్నారు. ఇది వరకు 3D లో ఉండేది. 3D అంటే థర్డ్ డైమెన్షన్. అంటే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం క్లియర్ గా చెప్తాను వినండి. బాగా గమనించాల్సిన ఏంటి అంటే ఒకప్పుడు అర్త్ మీద ఆదిపరాశక్తి అనే ఎనర్జీని మనం చూసాం కదా. ఫస్ట్ లో అమ్మ చేతిలో భూమి ఉండేది అనేది మనందరికీ తెలిసిందే. అటువంటప్పుడు స్త్రీకి చాలా రెస్పెక్ట్ ఉండేది. అందరూ పాతివ్రత్యం పాటించేవారు. స్త్రీని అమ్మ 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 అనే సంబోధించేవాళ్ళు కదా. ఆ తర్వాత పురుషుడి చేతిలోకి వచ్చింది. అంటే స్త్రీ చేతిలో నుంచి పురుషుడి చేతిలోకి వచ్చింది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర చేతిలోకి భూమి వచ్చింది. అప్పుడు అంటే అది ఒక కాలం. స్త్రీ ఈ భూమిని ఏమంటారు? ఈ భూమిని తన చేతిలో తీసుకుని తనే పాలించేటటువంటి కాలం ఒకటి. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ నాన్న చేతిలోకి వచ్చింది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తండ్రి చేతిలోకి వచ్చింది. అంటే మాస్కులినిజం చేతిలోకి వచ్చింది. అప్పుడు మనం గమనించాల్సింది ఇదే. అప్పుడు ఏం జరిగిందంట, మనలో కూడా ఇప్పటికీ గమనించండి, స్త్రీలలో కానీ పురుషులలో కానీ పురుష అహంకారం అనేది మనం చూస్తున్నాం. స్త్రీలలో కూడా ఉంది కదా ఇది. పురుష అహంకారం అనేది అందరిలో ఉంది. ఎందుకంట ఈ అర్త్ అనేటటువంటిది ఎటువంటి ఎనర్జీతో వైబ్రేట్ అవుతుందో అటువంటి ఎనర్జీనే మనము కలిగి ఉంటాము. మనలో కూడా సేమ్ ఎనర్జీ బిల్డ్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు మాత్రమే అర్త్ ఎనర్జీస్ కి మన ఎనర్జీస్ ని జోడించి కంఫర్టబుల్ గా ఇలా ఉండగలుగుతాం. లేకపోతే అర్త్ ఇలా వైబ్రేట్ అవుతుంటే నువ్వు ఇలా వైబ్రేట్ అయితే పడిపోతాం కదా. ఆబ్వియస్ గా అక్కడ మనం ఉండలేము. సో ఇక్కడ ఏమవుతుంది, అర్త్ ఎనర్జీస్ కి మన ఎనర్జీస్ మ్యాచ్ అయ్యి అవే క్వాలిటీస్ మనలో డెవలప్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఫెమినైనిజం ఎక్కువగా అర్త్ మీద చూస్తున్నాం మనం. మాస్కులినిజం తగ్గింది. మీరు ఇప్పుడు గమనించండి, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఆడపిల్లలంతా అబ్బాయిలు ఎలా ఉంటున్నారు? వైఫ్ కి చక్కగా సపోర్ట్ చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు, అవసరమైతే వాషింగ్, క్లీనింగ్ అన్ని చేసి పెడుతున్నారు. ఇది వరకు మన నాన్న రోజుల్లో అలా ఉందా? మన నాన్నగారు వాళ్ళు కూర్చున్న చోటకి అన్నీ రావాలి. వాళ్ళకి కనీసం టీ పెట్టడం రాదు మన నాన్నగారు వాళ్ళకి. అంటే కొంతమందికి ఎవరికో వచ్చి ఉంటది. మాక్సిమం పీపుల్ కి రాదు. మన మైండ్ సెట్. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే అబ్బాయిలు ఎలా ఉంటున్నారు? అన్ని పనులు ఆడపిల్లల కంటే చక్కగా వాళ్ళకే వస్తుంది. వాళ్ళకే ఎక్కువ ఓపికగా ఉంటున్నారు. అంటే ఫెమినైనిజం మళ్ళీ అర్త్ మీద వచ్చింది. ఇది ప్రతి ఒక్కరిలోని ఉండేటటువంటి స్త్రీ పురుష తత్వాలని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను అమ్మాయిని కదా, నాలో పురుషాహంకారం లేదా అంటే ఉంటది. ఎందుకు ఉండదు? నాలో కూడా ఉంది నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు అర్త్ వైబ్రేషన్ మారింది కదా, నాలో స్త్రీతత్వం పెరుగుతుంది. అలానే ఒక పురుషుడిలో కూడా ఇప్పుడు తనలో ఉండేటటువంటి స్త్రీ తత్వం అనేటటువంటిది పెరుగుతుంది. చాలా మంది నోటీస్ చెయ్యని ఒక్క విషయం చెప్తారు. ఇక్కడ మన హార్ట్ చక్ర 1, 2, 3 థర్డ్ బటన్ పెట్టుకుంటాం మనం. ఈ థర్డ్ బటన్ పెట్టుకుంటే మన హార్ట్ చక్ర ఉంటుంది. ఈ హార్ట్ చక్ర ఎప్పుడైతే ఫాస్ట్ గా, నీట్ గా, బ్యాలెన్స్డ్ గా రొటేట్ అవుతుందో ఎదుటి వాళ్ళని చూసి ఎలాంటి ఈర్ష్య కానీ ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ప్యూర్ గా నవ్వగలుగుతాం. ఎదుటి వాళ్ళని చూసి నేను అట్లా నవ్వగలుగుతున్నా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ హార్ట్ చక్ర
ఎప్పుడైతే ధ్యానిగా కంటే కూడా శాకాహారిగా ఉంటామో, ఫస్ట్ థింగ్ శాకాహారిగా ఉంటాము. రెండవది వెల్లుల్లి అంటే గార్లిక్ తినకుండా ఉన్నప్పుడు ఇది కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. మనకి యూజువల్ గా డాక్టర్స్ చెప్తారు కదా, వెల్లుల్లి తింటే హార్ట్ కి చాలా మంచిది అని. నిజానికి ఈ వెల్లుల్లి అనేది ఒక గొప్ప మాస్టర్స్ దగ్గర నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. వెల్లుల్లి అనేది భూమిని నాశనం చేయాలి అని కోరుకున్నటువంటి నెగెటివ్ ఎనర్జీస్ వాళ్ళు వచ్చి ఈ భూమి మీద వెల్లుల్లి అనే దాన్ని ప్లాంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు? ఇక్కడ అందరూ ధ్యానాలు నేర్చేసుకుంటున్నారు, గొప్ప గొప్ప గురువులు వస్తున్నారు. ఇండియాలోనే ఎక్కువ నమ్ముతారు ఇది గార్లిక్. మనం ఏం చేస్తాం, ఆడవాళ్ళకి ఇది చాలా మంచిది అంటే 2 వేసే చోట 4 వేసి కుక్ చేస్తాం కదా. ఇలా చెప్తే మంచిది అనగానే 2 వేస్తారు, 3 వేస్తారు, 5, 6 వేస్తాను నేనైతే ఏదైనా మంచిదని చెప్తే. యూజువల్ గా అందరికి అదే అలవాటు ఉంటుంది మనకి కదా. అయితే ఈ గార్లిక్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈ హార్ట్ చక్ర స్పిన్నింగ్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది, క్రమేపీ స్లో అయిపోతూ ఉంటుంది. ఈ స్లో అవ్వటం వల్ల నెమ్మదిగా డిఫరెన్సియేషన్స్ చూపిస్తాం మనం. డిఫరెన్స్ వస్తుంది. తిను నా ఫ్యామిలీ కాదు కదా, తిను నా ఫ్రెండ్ కాదు కదా, ఎవరో కదా కదా, ఎవరో కదా. వాళ్ళకి ప్రాబ్లం వస్తే నాకేంటి, వాళ్ళ కష్టాలట మంచి పని అయింది, మొన్న స్టైల్ కొట్టింది కదా, ఈ రోజు మంచి పని అయింది అంటే ఏంటి ఇక్కడ సాడిజం. అంటే మనలో ఉండేటటువంటి దైవత్వాన్ని రివర్స్ చేసుకుంటున్నాం. ఈ రివర్సింగ్ ఎక్కడవుతుంది, ఈ హార్ట్ చక్ర రివర్స్ స్పిన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర రివర్స్ స్పిన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అంటే నీ లోపల ఉండేటటువంటి ప్రేమతత్వం తగ్గుతుంది. ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని క్రియేట్ చేశాను. మీలో ఒకరు ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టారు అనుకోండి, నేనేమనుకుంటా, ఓహో వీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా, వీరు నాకు చెడు చేసేవాళ్ళు. యూజువల్ గా ఇదే కదా మనం అనుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ అత్త కోడలు గ్రేట్ కాంబినేషన్ తీసుకుందాం, అందరికి వెల్ నోన్ కాంబినేషన్ కదా. అత్త కోడలు, అత్తకి కోడలు చాలా వర్స్ట్ అని, కోడలకేమో అత్త వర్స్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ నిజానికి వీళ్ళిద్దరూ బెస్ట్ వెల్ విషర్స్. నమ్ముతారా దీన్ని? బెస్ట్ వెల్ విషర్స్ అంటే అత్తకి కోడలు, కోడలికి అత్త. ఇది ఎలా అయింది అంటే ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. అత్త కానీ కోడలు కానీ ఏం చేస్తున్నారు, టార్చర్ చేస్తారు. అలా టార్చర్ చేసి ఎవరైనా హస్బెండ్ కానీ అత్త కానీ ఆడపడుచు కానీ అలా టార్చర్ చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు పోతారా నాయనా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు వారి యొక్క సోల్ కాన్షియస్ లోకి వెళ్ళి వాళ్ళు చూసుకుని, ఎందుకు అంటే తన కర్మాస్ అన్నిటిని క్లియర్ చేస్తోంది. ఈ రకంగా కాకపోతే వేరే ఏదైనా భయంకరమైన కర్మ వస్తుంది. దాని బదులు ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా తన ఎక్కడికి, ఏ హాస్పిటల్ కి ఎక్కడికి వెళ్లకుండానే అత్త తన కర్మాస్ అన్ని క్లియర్ చేస్తోంది. అంటే సోల్ పరంగా అత్త ప్రామిస్ చేసి వచ్చింది కోడలికి, నేను ఇలా టార్చర్ పెడతాను. ఏంటి ఇక్కడ అత్త ఎందుకు వెరీ గుడ్ అని చెప్తున్నానో తెలుసా? అత్త తను విలన్ గా లేదా ఒక కోడలు విలన్ అనేటటువంటి రోల్ ని ప్లే చేస్తూ అందరికి ఆమె ఏం చెప్తది, మా అత్త పెద్ద విలన్ అన్నట్టుగా చెప్తది కదా. అందరి దృష్టిలో తను విలన్ అనే క్యారెక్టర్ ఒక రోల్ ని ప్లే చేస్తున్నా కూడా, తను బ్యాడ్ అని ప్రాపగండా అయిపోతున్నా కూడా తన జాబ్ మానట్లేదు. నీ సోల్ ని నేను ముందుకి వెళ్ళటానికి నేను ఏదైతే నీకు సపోర్ట్ చేస్తాను అని తను చెప్పిందో, తను విలన్ అయినా కూడా తను చేస్తూనే ఉంది. మనం అలా ఎవరి దృష్టిలోనైనా విలన్ అని అనిపించుకుని ఎవరికైనా మంచి పని చేయాలని అనుకుంటామా? మనం ఒప్పుకుంటామా? నేనైతే ఆలోచిస్తా, డెఫినెట్ గా ఆలోచిస్తాం, రైట్? అంటే ఇక్కడ అత్త అనే కాదు, ఎవరైనా వాళ్ళు ఒక తాగుబోతు హస్బెండ్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు ఒక విలన్ గా అక్కడ పిక్చరైజ్ అవుతున్నా కూడా వాళ్ళు సోల్ పరంగా మన తాలూకా డెవలప్మెంట్ ని వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఏది కూడా మనం ఇవ్వకుండా తిరిగి మనకి రాదు, డెఫినెట్ గా రాదు. కాబట్టి ఇది నా క్రియేషన్ అనేది ఫస్ట్. మీరు ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, దిస్ ఈజ్ మై ఓన్ క్రియేషన్. ఓకే, ఫస్ట్ క్రియేషన్ యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత నీకు ఇంత మంచి చేస్తుంది సోల్ పరంగా, వాళ్ళని ఏం చెయ్యాలి, బయటకి నువ్వు తిట్టుకో, బట్ హార్ట్ఫుల్ గా లోపల నుంచి నీ అత్తకి ఒక లవ్ వైబ్రేషన్స్, ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఒక లవ్ వైబ్రేషన్స్ ని పంపించడం స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా
డెఫినెట్ గా యూ విల్ సీ ద చేంజ్. దానికి తోడు ఆ సోల్ కి చెప్పండి, నేను చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు ఏదైతే నేను డెవలప్ అవ్వాలని, నేను సోల్ పరంగా డెవలప్ అవ్వాలని నువ్వు కోరుకుని, నువ్వు ఈ రోజు విలన్ అనే పేరు తెచ్చుకుని నాకు హెల్ప్ చేస్తున్నావో, నేనేం నేర్చుకోవాలని నువ్వు చేస్తున్నావో అది నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఆ నాలెడ్జ్ ని ఇవ్వు అని మనం చెప్పొచ్చు. చెప్తూ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం. చాలా మంది అమ్మాయిలు, మోస్ట్లీ ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో చేసేది ఏంటి అంటే, మదర్ ని ఫాదర్ ని యాక్సెప్ట్ చేస్తారు కానీ అత్తని మామని, అత్త మామ సైడ్ ఫ్యామిలీస్ ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే అత్తని, మామని అండ్ వాళ్ళ తాలూకా వాళ్ళని మనం బాగా చూడటం స్టార్ట్ చేస్తామో, వాళ్ళ వైపు నుంచి యాక్సెప్టెన్స్ వచ్చి, మనది చూడండి గోత్రం మారుతుంది. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత మన అమ్మగారి ఇంటి పేరు కాకుండా అత్తగారింటి పేరు వస్తుంది. అమ్మగారింటి గోత్రం కాకుండా అత్తగారింటి గోత్రం చెప్తాం గుడికి వెళ్తే కదా. అంటే అర్థం ఏంటి? పుట్టిన డిఎన్ఏ ఎట్లా అండి మారిపోతుంది చెప్పండి? పుట్టి పెరిగాము, ఒక ఒక గోత్రం ఉంటుంది. ఆ డిఎన్ఏ ఎట్లా మారిపోతుంది పెళ్ళవ్వంగానే? పెళ్లిలో ఉన్న ఒక అద్భుతం అది. ఇక్కడ నుంచి మనం అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మనలో ఉండేటటువంటి, అంటే మన గోత్రంలో మనలో ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ అన్నిటిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం మనం. అక్కడ ఉండేటటువంటి థింగ్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అందుకనే ఆ పెళ్ళయ్యి ఆడపిల్ల మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి, కోడలంటే మహాలక్ష్మి అని ఎందుకు చెప్తారు? అక్కడ ఉండేటటువంటి థింగ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మన గోత్రం నుంచి మనకి ఉండే కొన్ని ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అంటే ఎటు ప్రేమ ఉంటుంది, కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? అత్తగారిని, మామగారిని పేరెంట్స్ గా యాక్సెప్ట్ చెయ్యగలగాలి. చేసినప్పుడు ఏమవుతుంది? ఆ గోత్రంతో, ఆ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యి వాళ్ళకి కావలసినటువంటి ఒక హెల్దీ అండ్ బ్యూటిఫుల్ బేబీస్ ని వాళ్ళకి మనం ఇవ్వడమే కాకుండా, అంటే వాళ్ళ వంశాన్ని వృద్ధి చెందించడమే కాకుండా, తర్వాత ఆ ఆ ఆ ఏమంటారు, ఆ ఇన్లాస్ తాలూకా బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో, మన డిఎన్ఏని, వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఆ ఇంటికి కోడలు పర్ఫెక్ట్ గా కోడలుగా నిజంగా ఎప్పుడు మారుతుంది అంటే అప్పుడే. ఇక్కడ నా పేరెంట్స్ ని మా వాళ్ళందరూ బాగా చూసేయాలి, బట్ నా అత్త మామని నేను చూడను అంటే, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానో, నా పేరెంట్స్ ని బాగా చూడాలంటే నేను నా అత్త మామని చూడాలి. అంతే కదా, ఇంకో అమ్మాయి కూడా మన ఇంటికి అలానే వస్తుంది కదా. కాబట్టి మనం ఇక్కడ ఇవ్వటం స్టార్ట్ చేద్దాం. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, డిఎన్ఏలో అలాంటి చేంజెస్ అనేవి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ చాలా వరకు ఎవరికి తెలీదు. ఎందుకంటే ఎంతకాలమైనా నువ్వు అమ్మగారిల్లు, అమ్మ, మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి అంటూ ఉంటే, ఇక్కడ ఎవరి నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు చూడండి. వీళ్ళు పిల్లలు పెద్దయిపోతారు, అన్ని జరిగిపోతాయి. ఈ ఫీమేల్ కి మదర్ సైడే ఉంటుంది కానీ ఇటుపక్క హస్బెండ్ సైడ్ ఉండదు. కాబట్టి హస్బెండ్ సైడ్ రిలేషన్స్ తో ఎవరితో వీళ్ళకి మంచి హెల్దీ టర్మ్స్ ఉండవు, హెల్దీ రిలేషన్స్ ఉండవు. ఎందుకు అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఇవ్వాలి అదే యాక్సెప్టెన్స్. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఇస్తే ఇటు సైడ్ నుంచి అన్ని రకాలుగా మనకి, అంటే ఇటు సైడ్ నుంచి వచ్చే పాజిటివ్ థింగ్స్ కూడా యాడ్ అవ్వాలి కదా మనకి. ఇప్పుడు నీ ఇంట్లో ఉండే, నీ గోత్రాలలోని నీ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన పవర్ నీకు ఎలా అయితే పనిచేసిందో, ఇక్కడికి వచ్చాక అంటే స్థానబలం మారింది కదా. అమ్మగారి ఇంటి దగ్గర ఒక స్థానబలం ఉంది, ఇక్కడ నీకు ఆ స్థానబలం కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎనర్జీస్ అన్నిటిని మనం తీసుకోవాలి, పూర్తిగా ఓన్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మగారిల్లు అత్తగారిల్లు గురించి మాత్రమే చెప్పాను. కానీ నిజానికి యూనివర్స్ ని, అర్త్ ని ఓన్ చేసుకుంటున్నామా? అసలు కాన్సెప్ట్ ఇది. యూనివర్స్ ని, అర్త్ ని ఎప్పుడైతే ఓన్ చేసుకుంటున్నామో, దిస్ ఇస్ మై హౌస్ అని అనుకున్నప్పుడు నేను మేడ్ కోసం వెయిట్ చేయను. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడైనా డస్ట్ ఉంది అంటే నేను డస్టింగ్ చేసేసుకుంటాను కదా. మేడ్ 3 days రాలేదండి, ఉంచేస్తామా కంపుగా అలా ఇల్లు నుంచుకుంటామా? వి స్టార్ట్ డస్టింగ్ కదా, వి స్టార్ట్ క్లీనింగ్ కదా, అన్ని చేసేసుకుంటున్నామా లేదా? అలాగే అర్త్ ని ఎప్పుడైతే, అర్త్ ని ఇక్కడ ఉంటున్నాను నేను,
చాలా ఫ్రీగా ఉంటున్నాను. అర్త్ ఇచ్చే అన్ని మినరల్స్ ని అన్నిటిని నేను వాడుకుంటున్నాను. ఫుడ్ ఇస్తోంది. హ్యాపీగా నేను తెచ్చేసుకొని తినేస్తున్నాను. చుట్టూ ప్లాంట్స్ ఉంటే అన్ని ప్లక్ చేసుకొని తెచ్చేసుకుంటున్నాను. బట్ నాది అని నేను ఎప్పుడైనా అనుకున్నానా? నాది అని నేను అనుకోకపోయినా అర్త్, అర్త్ ఉండేటటువంటి అంటే మదర్ ఎర్త్ మెయింటైన్ చేసే బ్యూటిఫుల్ అన్‌కండిషనల్ లవ్ గురించి చెప్పాలి ఇప్పుడు నేను. మనం యూజువల్‌గా రోజు వాష్‌రూమ్ ఎళ్ళాలి. కంపల్సరీ. తప్పదది. కదా! ప్రతి ఒక్కరికి. ఒక 1 డే, 2 డేస్, 3 డేస్ మోషన్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఫోర్త్ డే చాలా ఇబ్బంది పడిపోతాం. అమ్మో! వి హావ్ టు గో. అట్‌లీస్ట్ ఇంటి చుట్టూ ఉన్నోళ్ళకి తెలిసిపోతది. ఏదో అయింది. నువ్వు అది తాగు, ఇది తాగు, ఇది చెయి, అది చెయి ఏవేమో పడతారు మనకి. ఫైనల్లీ డాక్టర్ దగ్గరకి కూడా తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసేసే అంత చేసేస్తారు హడావిడి కదా! అలాంటిది అది ఎంత ఇంపార్టెంట్. మన అన్నెసెసరీ థింగ్స్ వేస్ట్ అంతా ఎక్స్‌క్రీట్ అయిపోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. అటువంటి అంత ఇంపార్టెంట్ థింగ్ నీ బాడీలోనే ఫార్మ్ అవుతుంది. నీ బాడీలోనే అదంతా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని వాష్‌రూమ్‌లో ఎళ్లి మనం భరించగలుగుతున్నామా? ఒక్కసారి వాష్‌రూమ్ పనయిపోయిందా వెంటనే పరిగెట్టి బయటకొస్తాం. ఒక్క దూకు దూకి బయటకొచ్చేస్తాం. అవునా? మన ఎక్స్‌క్రీట్ మనం యాక్సెప్ట్ చెయ్యట్లేదు. 1 గాని, 2 గాని మనలోంచొచ్చే వేస్ట్‌ని మనం యాక్సెప్ట్ చెయ్యట్లేదు. పోనీ మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన భార్య, మన భర్త ఎవరైనా మన నుంచొచ్చిన అశుద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎవ్వరు చెయ్యరు. మనం మన భార్యనో, భర్తనో మనం యాక్సెప్ట్ చేస్తామా? ముందెళ్లి క్లీన్ చేసుకొని రండి అంటాం కదా! మన పిల్లలదైనా కొంతకాలం వరకు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చేస్తాం. వాళ్ళు చేసుకోగలిగినప్పుడు గో వాష్ అండ్ కమ్ అంటాం. కదా! అలాంటిది అర్త్ ఈ చెత్తనంతా ఏదైతే మనము మన వాళ్ళు వద్దనుకున్నటువంటి అశుద్ధాన్నంతటిని ఈ మదర్ ఎర్త్ తీసుకుంటది. దాన్ననరా లవ్ అని, అన్‌కండిషనల్ లవ్ అని. మనం యాక్సెప్ట్ చేయట్లేదే తీసుకుంటుంది. అలానే ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని వదిలేసి ఎళ్ళిపోతాం. ఎంతో మోసపడి చేసుకుంటారు పెళ్లి. ఎంతో ఇష్టపడి కంటారు పేరెంట్స్. ఆ శవాన్ని మదర్ కానీ, ఫాదర్ కానీ, అత్తమామలు కానీ ఎంతో మోసపడి చేసుకున్న భార్య కానీ, భర్త కానీ, మన కడుపులో నుంచే వచ్చిన పిల్లలు కానీ, ఈ శరీరంలో వెళ్ళిపోయిన తర్వాత, శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆ శవాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరైనా సొసైటీలో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. కంపు కొడుతుంది. డీకంపోజ్ అయిపోతుంది. పడేయాలి బయట. కదా! మళ్ళా దీన్ని కూడా యాక్సెప్ట్ చేసేదెవరు? మదర్ ఎర్త్. అంటే నీ వాళ్ళందరూ వద్దు బాబోయ్! అని నీ తల్లిదండ్రులు కూడా వదిలేసినటువంటి నీ శరీరాన్ని సైతం తీసుకుంటుంది మదర్ ఎర్త్. అంటే ఎందుకు తీసుకోవాలి? బికాస్ ఆఫ్ అన్‌కండిషనల్ లవ్. నువ్వు ఛీ అన్నా, ఛా అన్నా నువ్వు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా, ఎక్కినా, తొక్కినా, దుంకినా, తూ అని ఊస్తున్నా, నీ అశుద్ధాన్నంతా వదిలేస్తున్నా, ఆఖరికి నిన్నందరూ వద్దని వదిలేసి గండం పెట్టేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నది మదర్ ఎర్త్. దట్ ఈస్ బికాస్ ఓన్లీ అన్‌కండిషనల్ లవ్. అన్‌కండిషనల్ లవ్ అంటే అలా ఉండాలి. బట్ వాట్ వి ఆర్ సీయింగ్ ఇన్ థిస్ కరెంట్ సిట్యుయేషన్స్ ఏంటి? దిస్ ఇస్ కండిషనల్ లవ్స్ కదా మనకంతా. యూజువల్‌గా మన లైఫ్‌లో ఉన్నదంతా కండిషనల్ లవ్. సో, అంత అన్‌కండిషనల్‌గా ఉండొచ్చు. అంత అన్‌కండిషనల్‌గా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ముందు ఎర్త్‌ని అలాగే మన చుట్టూ ఉన్న థింగ్స్‌ని అన్నిటిని మనం ఓన్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఓన్ చేసుకోవటం స్టార్ట్ చేస్తామో ప్రకృతిని, భూమిని, ప్రతి వస్తువుని, నీ ఎదురుగా నిన్ను తిడుతున్న వ్యక్తిని కూడా ఓన్ చేసుకోండి ఫస్ట్. బయటకేదో వెళ్లి కౌగిలించుకోమని నేను చెప్పట్లేదు. బట్ జస్ట్ యాక్సెప్ట్ చేయండి వాళ్ళని. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఒక బాధ్యత తీసుకోగలుగుతామో ఎదుటి మనిషి మీద, డెఫినెట్‌గా వాళ్ళ నుంచి కోఆపరేషన్ మనకి రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం నేను చెప్పాలి. చాలా మంది దగ్గర నేను వింటూ ఉంటాను. ఆహ్, అప్పటిదాకా చక్కగా రాసుకుంటారు పెన్‌తో. పని చేయట్లేదనుకో బరబర బరబర గీకేసి, "ఏయ్! ఛీ అమ్మ స్టూపిడ్ పెన్ పని చేయట్లేదు. దిక్కుమాలిన పెన్ పని చేయట్లేదు" అంటారా? అనరా? సారీ పాపం చేశాను నేను. నిన్ననట్లేదు చెప్తున్నా. ఓకే. అంటున్నామా లేదా?
అప్పటిదాకా పెట్టుకుంటాం, వాచ్ తీసి టక్మని ఇసురుతాం, అవునా? డోంట్ డూ దట్. ఎప్పుడు చెయ్యొద్దు. ఎందుకంటే మీతోనే ఉంటుంది. మీ యొక్క వైబ్రేషన్స్ తో ఎలైన్ అయి ఉంది ఇది. మీ బాడీలో మీ హెయిర్, మీ స్కిన్, మీ టూత్, మీ ఐస్, ఐబ్రోస్, నెయిల్స్ అన్ని ఎలా అయితే మీ యొక్క వైబ్రేషన్ కి ఎలైన్ అయి ఉన్నాయో, మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క దాంట్లోని దయచేసి జీవం ఉంది అని బిలీవ్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి మా నాన్నగారు ఒక కార్ తీసుకొచ్చారు. సడన్ గా ఇంట్లోకి వచ్చి నవ్వుతున్నారు. నాకు అర్థమైంది. ఏంటి అంటే, "బయటికెళ్ళి చూడు" అన్నారు. ఆల్రెడీ ఒక కార్ ఉంది. ఇంకొక కార్ తీసుకొచ్చారు. నాకు చూడగానే అర్థమైంది మా అక్కకి నాకు కొత్త కార్ అని. మా అక్క చూసొచ్చి, "ఆ! బావుంది నాన్న" అని చెప్తుంది. నేను చూసాను. చూడగానే నాకు దేన్ని చూసినా కనెక్ట్ అవ్వడం అలవాటు. అంటే ప్రతి దానిలో జీవం ఉందని నేను నమ్ముతాను గదా! నాలో ఎలా అయితే ప్రాణము, జీవము, జీవశక్తి ఉందో అలాగే ఆ ప్రాణశక్తి ఎదుటి దానిలో ఉందని నేను నమ్ముతా. సో, ఇమ్మీడియేట్‌గా నేను చూసి నేను నవ్వుతున్నా. బట్ అక్కడి నుంచి నాకంత పాజిటివ్ వైబ్స్ రావట్ల. ఏంటి? అంటే కారు నవ్వట్లేదు. అంటే మేబీ బయట వాళ్ళకి చెప్తే విచిత్రంగా అనిపించొచ్చు. కారు నవ్వట్లేదు నా దృష్టిలో. కారు నవ్వట్లేదు. ఎందుకు నవ్వట్లేదు అంటే పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. ఏంటి అని నేను అడిగితే, "ఏంటి నువ్వెందుకిలా ఉన్నావు? నీకేం కావాలి? కొత్తగా తెచ్చుకున్నారు కదా! నీకు రావడం ఇష్టం లేదా? అసలేంటి?" అంటే, ఆ కారు నుంచి నాకొచ్చిన ఒక మెసేజ్ ఏంటో తెలుసా? నాకు బ్లడ్ కావాలి. కొత్త కారు తీసుకొచ్చారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓహ్! అవునా! అని చెప్పి నేను లోపలికొచ్చేసాను. మా డ్యాడీ "బావుందా? కారు నీకు నచ్చలేదా? ఎలా ఉంది?" అంటుంటే నేనేం చెప్పాలి? అప్పుడు నేననుకున్నా, ఓహ్ మై గాడ్! ఇది బ్లడ్ కావాలని అడుగుతుంది. డెఫినైట్‌లీ ఇట్ విల్ టేక్. ఫర్ ష్యూర్. ఎందుకంటే నవ్వట్లేదు నేను అడిగినప్పుడు. ఆ తర్వాత ఒక 2, 3 డేస్‌లో ఎక్కడో కొంచెం డిస్టెన్స్ ఒక 300 కిలోమీటర్స్ ఏదో డిస్టెన్స్‌లో మాది ఒక ల్యాండ్ ఏదో ఉంది. అక్కడికి వెళ్లారు. వెళ్లి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఒక మేకని గుద్దేశారు వీళ్ళు. ఆ నంబర్ ప్లేట్ దానికి అంతా బ్లడ్. లేదు అంటే మనం ఎలా సరిపెట్టుకుంటాము? ఒక మేకే కదా! మనుషులకేం అవ్వలేదు. ఇదే కదా మనం ఆలోచించేది యూజువల్‌గా. బట్ చెప్పిందా లేదా ముందే? సో, ఈ వస్తువు మనతో మాట్లాడుతుంది. నాకు మా అన్న వాళ్ళు ఒక వెహికల్ పంపించారు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు. నాకు ఊరికే జస్ట్ వెహికల్ పంపించేసేయండి. ఏదో డొక్కు వెహికల్ అయినా పర్లేదు. మీకు చాలా ఉన్నాయి కదా! నేనిక్కడేం కొనదలుచుకోవట్లేదు. జస్ట్ వాడి పడేస్తాను నేను. అంటే మా అటెండర్ ఎవరో యూజ్ చేసే వెహికల్ ఒకటుంటే అది పంపించేసాను. నేను చెప్పాను. అడగడమే నాకు డొక్కు వెహికలే కావాలి కొత్తదొద్దు అని. సరే అని చెప్పి డొక్కు వెహికలే పంపించారు. బట్ ఆయన ఒక సాధకుడు. అటెండర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మంచి సాధకుడు. ఆయన డ్రైవ్ చేసే వెహికల్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ తెచ్చిచ్చారు. నేను ఆ వెహికల్ పట్టుకొని జస్ట్ డ్రైవ్ చేసి యాక్సిలరేటర్ ఇలా ఇచ్చి ముందుకెళ్తుంటే ఆయన కాన్షియస్‌నెస్ ఉంది కంప్లీట్‌గా ఆ వెహికల్ అంతా. ఆ వెహికల్ మొత్తం ఆ అటెండర్ కాన్షియస్‌నెస్ తెలిసిపోతుంది నాకు క్లియర్‌గా. మన బండి మన మాటే వింటుంది. మన కత్తులు మన మాటే వింటాయి. నైఫ్స్‌తో మనకి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! వేరే వాళ్ళ ఇంటికెళ్ళి వంట చేయాలంటే నైఫ్ మనకంత కోఆపరేట్ చేయదు. సో, ఫస్ట్ ఓన్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రెమిసెస్‌ని కానీ, మీ చుట్టూ ఉండే వస్తువులతో మాట్లాడండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా కూర్చున్నాం. ఓకే. ఇలా కూర్చొని చూస్తున్నాను. ఏముంది ఇక్కడ? ఓకే. ఒక వస్తువు నాకిది కనపడింది. దీంతో చూడండి. జస్ట్ ఇది ఎప్పుడో ఒకప్పుడు నాకు ఉపయోగపడుతుంది కదా! అంటే నా ఆరా అండర్‌లో ఉంది గదా! అంటే నా పర్మిషన్ లేకుండా, నా క్రియేషన్ లేకుండా ఇది నాకు రాలేదు. వచ్చింది. థిస్ ఇస్ మై క్రియేషన్. రెస్పెక్ట్ చేస్తాను. నాకు అవసరమైతే ఐ విల్ యూజ్ థిస్ కదా! ఎందుకు రెస్పెక్ట్ చేయకూడదు? ఆఖరికి ఎంత అలవాటయిపోయింది అంటే వాటెవర్ ఐ యూజ్ క్రీమ్ రాసుకుంటే నేను ఆ ఫేస్ క్రీమ్‌కి కూడా లవ్ యూ, థాంక్ యూ అని నేను చెప్పుకుంటాను. అది యూజువల్‌గా ఎలా పనిచేస్తుందో అంతకి రెట్టింపుగా మన పైన అది పనిచేస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అందరూ ఒక్కసారి కుదిరితే మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తే కెమెరాస్ ఆన్ చేసి ఒక మగ్‌తో కానీ, ఒక టంబ్లర్ కానీ, ఒక బాటిల్ వాటెవర్ యూ ఫీల్ ఒకసారి వాటిని తెచ్చుకోండి. కొంచెం వాటర్‌తో ఉన్న టంబ్లర్ కానీ ఏదైనా తెచ్చుకోండి. మీరు ఇఫ్ యూ ఫీల్ కంఫర్ట్ యూ కెన్ టర్న్ ఆన్ యువర్ కెమెరాస్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మనమే కాదు, మన ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా ఎలా మేజిక్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. నేను ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తాను. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరాస్ ఫ్రెండ్స్. డోంట్ ఫీల్ బ్యాడ్ ఓకే. ఈమె సడెన్‌గా కెమెరా ఆన్ చేయమంటుంది అనుకోకండి. ఓకే. ముందు ఒకసారి సిప్ చేసి టేస్ట్ బడ్స్ మీద చప్పరించండి. చప్పరించి టేస్ట్ చూడండి.
టేస్ట్ తెలిసింది కదా! టేస్ట్ చేయండి ఒకసారి వాటర్‌ని. తాగినప్పుడు మనం చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని ఇస్తే ఎలా ఎత్తుకుంటాం? లిటరల్‌గా ఇక్కడ పట్టేసుకుంటాం కదా! చిన్న పిల్లల్నిస్తే. ఇంక వేరే ప్లేసే ఉండదు వాళ్ళని ఎత్తుకోవడానికి. ఇట్లా పట్టేసుకుంటాం కదా! అలాగే ఫీల్ అవ్వండి. ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసేసి అయితే కళ్ళు రిలాక్స్. రిలాక్స్. అది మాత్రం చేత్తో పట్టుకోండి. మీ మీకు ఎవరంటే ఈ వరల్డ్‌లోని మీ లైఫ్‌లో ఎవరంటే చాలా ఇష్టమో వాళ్ళని తలుచుకొని కళ్ళు మూసుకొని కూడా తలుచుకోవచ్చు. మీకు చాలా ఇష్టం తలుచుకోండి. అలాగే మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళని తలుచుకోండి. మేబీ ఇద్దరు ఒకటే అవ్వచ్చు. మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు. మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని తలుచుకోండి. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏదైనా అబ్బా! ఏ మినిట్ చెప్పినా నోట్లో నీళ్ళు ఊరుతాయిరా బాబు నాకు అనుకుంటాం కదా! అలా స్వీట్ అయినా, హాట్ అయినా ఏదైనా. అలాగే మీ ఫేవరెట్ పెట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇదండి చాలా చాలా హ్యాపీయెస్ట్, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ పంచుకోండి. ఇంతవరకు అంతకంటే హ్యాపీయెస్ట్ థింగ్ నా లైఫ్‌లో లేదు. బెస్ట్ కాంప్లిమెంట్ ఇది నిజంగా వచ్చిందా? వచ్చుంటే ఏమనొచ్చింది? అని తలుచుకోండి. బెస్ట్ కాంప్లిమెంట్. పాలని కట్టింది. అనిపించి డైరెక్ట్‌గా వాటర్‌ని చూడండి. ఇంకెవ్వరిని చూడొద్దు. డైరెక్ట్‌గా వాటర్‌ని చూడండి. చూసి చెప్పండి వాటర్‌కి లవ్ యూ. బయటకి చెప్పండి. లవ్ యూ. థాంక్ యూ. లవ్ యూ. థాంక్ యూ. లవ్ యూ. థాంక్ యూ. ఇది నాకు అమృతం. ఈ అమృతాన్ని అందించిన విశ్వానికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అమృతాన్ని అందించిన విశ్వానికి థాంక్ యూ. మళ్ళీ లవ్ యూ. థాంక్ యూ. లవ్ యూ. థాంక్ యూ. లవ్ యూ. థాంక్ యూ. నేను ఇక్కడ మానసికంగా అన్ని రకములుగా ఆరోగ్యంగా ఉండటానికి చక్కటి మెడిసిన్. ఇదే నాకు అమృతం. ఇదే నాకు అమృతం. ఇంత చక్కటి ఇంతాన్ని అందించిన విశ్వానికి కృతజ్ఞతలు. లవ్ యూ. థాంక్ యూ. లవ్ యూ. థాంక్ యూ. అలానే చూస్తూ ఆ వైబ్రేషన్స్‌ని మీ కళ్ళకు ఆబ్వియస్‌గా ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ దానికి.
చక్కగా పక్కన పెట్టి ఒక 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి. ఓకే. ఇదేమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఫ్యాట్ బర్న్ అవ్వాలనుకుంటాం. చాలా వర్కౌట్స్ చేస్తాం. వెయిట్ రిడక్షన్ కావాలనుకుంటాం. మీరేం తింటున్నా, మీరేం కుక్ చేస్తున్నా, ఇది మనకే కాదు. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మెడిటేటర్స్ ఉంటారు. నాన్ మెడిటేటర్స్ ఉంటారు. ఓకే. వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. ఒక చిన్న కోల్డ్ వార్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళేదో మనల్ని డైరెక్ట్‌గా తిడతారని కాదు. ఏముండదు. చిన్న కోల్డ్ వార్ లాగా ఉంటది. వాళ్ళకి మనకి వైబ్స్ మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. మనం ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటమో, లేదా వాళ్ళు చేసే పనులు మనకి నచ్చకపోవటం, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అందరూ. అలాంటప్పుడు మీరేదైతే ప్యూరిఫైయర్స్ కానీ, కొంతమంది మీకిప్పుడు ప్యూరిఫైయర్స్ లాంటివి అవైలబుల్‌గా లేకపోతే చాలా వరకు వాటర్ బాయిల్ చేస్తారని విన్నాను నేను. సో, అలా వాటర్ బాయిల్ చేసినా మీరు లేదా క్యాన్స్‌తో తెచ్చిపెట్టుకున్నా, మీరు ఎప్పుడైతే ఏదైతే వాటర్ యూజ్ చేస్తారో అందరూ డ్రింకింగ్ పర్పస్ కోసం అని అనుకున్నప్పుడు, క్యాప్స్ ఓపెన్ చేసేసి ఒక క్యాప్ ఈరోజు ఒక క్యాన్ ఓపెన్ చేసుకున్నామంటే, ఆ క్యాప్ ఓపెన్ చేసేసి దాన్ని అలానే చూస్తూ మీ మీరు ఏదైతే అంటే దాన్ని చూస్తూ ఈ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ చెప్పండి. ఎందుకంటే మీకిప్పుడది అలవాటు అవ్వడానికని, ఫాస్ట్‌గా మీరు కనెక్ట్ అవ్వడానికని, మీకు ఇష్టమైన వ్యక్తుల్ని, ఇష్టమైన ఫుడ్‌ని దీన్నంతటిని గుర్తు చేసుకోమని చెప్తున్నాను. లేదు అంటే డైరెక్ట్‌గా మీరు ఆ వాటర్‌ని చూస్తూ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. ఇదే మాకు అమృతం. ఈ అమృతాన్ని అందించిన విశ్వానికి థాంక్ యూ సో మచ్ అని చాలా ప్రేమగా దాన్ని పట్టుకొని దాన్ని అమృతం చేయండి. డెఫినెట్‌గా మీకది నిజంగానే అమృతంగా పనిచేస్తుంది. మీ వాళ్ళకి రోజు ఇవ్వండి ఆ వాటర్. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, దాన్ని అలా వాటర్‌ని కానీ, ఫుడ్‌ని కానీ బ్లెస్ చేసేసి ఇచ్చేయండి వాళ్ళకి. డెఫినెట్‌గా వాళ్ళలో ఈ వైబ్రేషన్, ఈ లవ్ వైబ్రేషన్ 100% పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్రిపేర్ చేసేసి మనం పెడతాం కదా! యూజువల్‌గా అంటే ఇప్పుడు అందరూ కుక్ చేస్తున్నారు. లేడీస్ అనే కాదు ఎవ్వరైనా. మనం కుక్ చేస్తున్నప్పుడు వాటికి వెజిటబుల్స్ ఏవైతే కట్ చేస్తున్నారో వాటికి చెప్పండి. అంటే వాళ్ళు లిటరల్‌గా మన కోసం త్యాగం చేస్తున్నారు వాళ్ళ లైఫ్‌ని. ఈ వెజిటబుల్స్ అందరూ త్యాగం చేస్తున్నారు. సో, థాంక్ యూ సో మచ్ అని చెప్పండి ఫస్ట్. మినిమమ్ గ్రాటిట్యూడ్ కదా! థాంక్ యూ అని చెప్పి వాటిని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఎట్లా డిష్ ఔట్ చేసేస్తాం కదా! కుక్ చేసేసి డిష్ ఔట్ చేసిన వెంటనే మనం చేయాల్సిన పనేంటి అంటే దాన్ని అలాగే చూస్తూ చక్కగా ఒక మంచి ప్యూర్‌గా ఒక స్మైల్ ఇవ్వండి. ఆ ప్యూర్ స్మైల్ రావట్లేదు, టెన్షన్‌లో ఉన్నారు. మీ హస్బెండ్ కోసమో, లేదా మీ పిల్లల కోసమో, ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కుక్ చేస్తారు కదా! వాళ్ళని ఒకసారి అలా తలుచుకుంటూ, నా పిల్లలు, నా హస్బెండ్ లేదా మా అత్త, మామ అందరూ చాలా బావుంది. ఎంత బాగా కుక్ చేసిందో, లేదా ఎంత బాగా కుక్ చేస్తున్నాడో అని అనుకుంటూ తింటున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఒక మంచి స్మైల్ ఒస్తుంది. హార్ట్ చక్ర అంతా, ఆరా అంతా లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. వంట చేస్తున్నప్పుడంతా వేరే వేరే ఆలోచనలు చేయొద్దు దయచేసి. వంట చేస్తున్నప్పుడంతా లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. అదొక జస్ట్ ఒక ఏమంటారు దాన్ని ఆహ్, ఒక నామస్మరణ లాగా అన్నమాట. ఆ లవ్ యూ, థాంక్ యూ అనే పదాలు రెండిటికి చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయి. సో, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ అని చెప్తూ ఏం చేస్తారు, మీ ఆరా అంతా మారటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా అలా ఒక క్షణం కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచి, ఆ ఫుడ్‌నంతటిని చూసి, మీ హస్బెండ్, పిల్లలు బాగా తిని హెల్తీగా ఉన్నారు అనే ఒక థాట్‌ని తెచ్చుకొని, దాన్నలాగే చూస్తూ లవ్ యూ, థాంక్ యూ సో మచ్. ఇది మాకు అమృతం. ఇదే మాకు అమృతం. అప్పుడు ఈ అమృతం అనేది ఎవరు తీసుకుంటారు? దేవతలు. రైట్? ఈ అమృతం తీసుకొని మనం దేవతలుగా మారినప్పుడు, దేవతలు ఉండేటటువంటి ప్రదేశం ఏమవుతుంది? స్వర్గంగా, దేవాలయంగా మారుతుంది. ఆ దేవాలయంలోని స్వర్గంలో ఉండేటటువంటి వాళ్ళు ఏమవుతారు? తోటి దేవతలే కదా ఉండగలరు. సో, అలాంటప్పుడు మనతో ఉండేటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉండేటటువంటి దైవిక శక్తులు కూడా ఇలా యాక్టివేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. 100% మీరు రిజల్ట్ చూస్తారు. ఏది తింటున్నా, ఏది చేస్తున్నా ప్రతి దానితో మాట్లాడండి. ప్రతి దానితోనూ నేనిందాక చెప్పాను కదా! క్రీమ్ రాసుకుంటే, ఒక సన్ స్క్రీన్ పెడుతున్నానా, నేను దానికి లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ చెప్తాను. డోర్ గట్టిగా షట్ చేసేసానా, ఓహ్! సారీ, సారీ, సారీ బేబీ చెప్తాను. డెఫినిట్‌గా నేను చెప్తాను.
చేయండి. ప్రతి దాంట్లో నుంచి యూ విల్ గెట్ ద మెసేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఈ క్రిస్టల్ వేసుకున్నాను. ఈ క్రిస్టల్స్ గురించి మీకు ఒకరోజు చెప్తాను. క్రిస్టల్స్ తో కూడా ఇలాగే దీని వల్లనే ఈ మాట్లాడే అలవాటు ఉండటం వల్లనే బాబాజీ నాకు ఈ క్రిస్టల్స్ ని నా లైఫ్ లోకి తీసుకొచ్చారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేయడానికి. చేస్తాను డెఫినెట్ గా. కానీ లవ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ స్నానం చేసేటప్పుడు మెయిన్ మీ బాడీకి ఏదైనా కేర్ తీసుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు యూజువల్ గా మీరు ఏదైనా క్రీమ్ కానీ, ఏదైనా జ్యూస్ కానీ స్టార్ట్ చేస్తే ఎన్ని డేస్ లో తెలుస్తుంది రిజల్ట్? ఒక 1 వీక్, 10 డేస్ మినిమం యూజ్ చేస్తారు కదా! నేను 1, 2 డేస్ లో చెప్తా రిజల్ట్. అది నాకు సెట్ అయిందా? అవ్వలేదా? అంత ఫాస్ట్ గా తెలుస్తాయి. విషయాలు అర్థమవుతాయి మనకి. ఓకే. ఏదైనా యూజ్ చేస్తున్నారనుకోండి, దాన్ని మాట్లాడుతూ మీరు దాని నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నేనిలా ఒక క్రీమ్ రాస్తుంటే నాకు సన్ ప్రొటెక్షన్ అమ్మ నేను టాన్ అయిపోయాను. నాకిదంతా క్లియర్ అవ్వాలి అండ్ ఇంకా నాకు టాన్ అవ్వకూడదు. ఇది కదా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా చెప్పండి. దానికి కన్వే చేస్తూ థాంక్ యూ సో మచ్ నన్ను యాక్సెప్ట్ చేసి నా దగ్గరకొచ్చినందుకు థాంక్ యూ అని చెప్పండి. స్నానం చేస్తారే టక 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 ప్లీజ్ డోంట్ డూ థట్. టక బర 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 ఒక ఫేస్ వాష్ చేస్తున్నారా కొంచెం జెంటిల్‌గా ఓకే. ఏది చేసినా కొంచెం జెంటిల్‌గా రఫ్ అండ్ టఫ్‌గా చేయొద్దు. స్నానం చేస్తున్నారనుకోండి వీటన్నిటితో మాట్లాడాలి. వై? బికాస్ ఎవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు గూస్ బంప్స్ వస్తుంటాయి కదా! ఎవరికైనా లైఫ్‌లో వస్తది కదా! గూస్ బంప్స్ అనేది. గూస్ బంప్స్ వస్తే ఏంటో తెలుసా? మాస్టర్స్ కానీ, ఏంజెల్స్ కానీ మన దగ్గరలోకి వచ్చినప్పుడు మనం బండగా ఉంటాం. మనకు సెన్సిటివిటీ తక్కువ. మనకు బయట ఆలోచనలు ఎక్కువ కదా! మనతో మన కనెక్టివిటీ కంటే బయట ఆలోచనలు ఎక్కువ. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు ఎక్కువ ఫోకస్ కదా మనకి. సో, దీనివల్ల మన సెన్సిటివిటీ కోల్పోతాం. ఈ సెల్స్ అనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అప్పుడేం చేస్తాయో తెలుసా? ఇవి లేసి నించుంటాయి. ఈ వెంట్రుకలన్నీ లేచి నించుంటాయి. దాని అర్థం ఏంటి? మాస్టర్స్, ఏంజెల్స్ వచ్చారు. వాళ్ళకి హాయ్ అని పలకరిస్తాయన్నమాట లేచి ఇవన్నీ. గూస్ బంప్స్. మనకేంటి తెలీదు కదా! యూజువల్‌గా. ఎవరొచ్చినా మనకు తెలీదు. నిద్రపోతా ఉంటాం. మెడిటేషన్ అని చెప్తాం. నిద్రపోతా ఉంటాం కదా! గురకలు గూడా పెడతాం కదా! మనం యూజువల్‌గా. బట్ ఇవి మనకి చెప్తూ ఉంటాయి. అంత సెన్సిటివ్‌గా ఉన్న వీటిని మనం ఎందుకు వాడుకోకూడదు? ఎందుకు యూజ్ చేసుకోకూడదు? వీటి కాన్షియస్‌నెస్‌ని. బాడీలో ఎలాంటి చేంజ్ కావాలన్నా ఆ పార్ట్‌తో, ఆ పర్టిక్యులర్ పార్ట్‌తో మనం ఎందుకు పన్ను నొప్పొస్తుందనుకో, అబ్బా! దిక్కుమాలిన పన్ను నొప్పి తినేస్తుందంటారండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కుంభాలు కుంభాలు తిన్నాం కదా మనం. ఇంత బాడీ బిల్డ్ చేసాం కదా! ఇన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అది, ఇది అన్నీ తీసుకున్నాం. ఆ పళ్ళు సహాయం లేకపోతే అవ్వదు. బట్ ఒక్కసారి అది పెయిన్ ఇచ్చేసరికి దిక్కుమాలిందని తిడతారు. కదా! ప్లీజ్ డోంట్ డూ థట్. వాళ్ళందరికీ మనం థాంక్స్ చెప్పుకోవాలి. బాడీలో ఎంత సిస్టమ్ మనకి ఒక్కరోజు మనం నైట్ నిద్రపోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యంతా లాగేస్తుందనుకోండి పడుకోగలమా? పడుకోలేం కదా! జలుబు చేసింది పడుకోలేము. కుక్కలన్నీ అరుస్తున్నాయి పడుకోలేము. ఫ్యానో లేదా ఏసీయో గడ 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 సౌండొస్తుంది పడుకోలేము. మన మన బెడ్ షీట్స్ అవన్నీ రఫ్‌గా ఉన్నాయనుకోండి పడుకోలేము. ఒక పిల్లో ఏదైనా చిన్న డిస్కంఫర్ట్ ఉంటే పడుకోలేము. మస్కిటోస్ వస్తే పడుకోలేము. బయట పక్క వాళ్ళు ఎవరైనా గొడవాడుకుంటుంటే పడుకోలేము. పెద్ద గాలివాన వచ్చేసి టపటప అన్ని కొట్టుకుంటుంటే పడుకోలేము. అంటే యూనివర్స్‌లో నువ్వు ఒక్కరోజు పడుకోవటానికి ఎన్ని విషయాలు నీకు కోఆపరేట్ చేస్తున్నాయి. ఎన్ని విషయాలు. ఒక్కరోజు ఒక్కదానికి పొర్రపాటున థాంక్స్ చెప్పామా, లవ్ యూ మాట దేవుడెరుగమ్మా. థాంక్స్ చెప్పామా ఒక్కరోజు. స్పెక్ట్స్ వాడతాం, తీస్తాం, పెడతాం. ఏ రోజైనా దాన్ని పట్టుకుని అట్లా ప్యాంపర్ చేశామా? మెయిన్ మన బట్టలు. మేడం ఇంకొంచెం టైం తీసుకోవచ్చా నేను మానస గారు? థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, మెయిన్ బట్టలు వాష్ చేస్తాం కదా! యూజువల్‌గా ఇండియాలో అయితే పని వాళ్ళ చేత ఉతికిస్తాం. లేదంటే ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి కానీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికి పనివాళ్ళే. ఆ బట్టలు వేసుకోవటానికి నా అంతట నేనే వాషింగ్ మిషన్‌లో వేసుకొని, తీసుకొని ఫోల్డ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ చూస్తాను. ఎందుకు? ఈ వాటర్ అనే దానికి అప్పట్లో నేనే గాని పతివ్రతనే అయితే ఆంబీన్ బుష్ కుక్కల్లాగా, పందుల్లాగా అయిపోయేవాళ్ళు కదా! అప్పట్లో చాలా మూవీస్‌లో చూసాం కదా! నిజానికి మూవీలోనే కాదు అది నిజంగా ఉంది. ఆ వాటర్‌కి ఆ పవర్ ఉంది. అయితే మనం దానిని ప్రాపర్‌గా కనెక్ట్ అయ్యి యుటిలైజ్ చేయలేకపోతున్నాం.
మనము యుటెన్సిల్స్ వాష్ చేసేటప్పుడు కానీ, లేకపోతే కుక్ చేసేటప్పుడు కానీ, బట్టలు వాష్ చేసేటప్పుడు బీ వెరీ కేర్‌ఫుల్ విత్ వాటర్. బట్టలు పని వాళ్ళు వాష్ చేసేటప్పుడు వాళ్ళలాగా, వీళ్ళిలాగా ఆవిడ రూ. 100 అడిగితే ఇవ్వనంది. ఇంక తెలిసిందే కదా ఎలా ఉంటాయో. ఆవిడ మొగుడిని తిట్టుకుంటా, అత్తని తిట్టుకుంటా, మామని తిట్టుకుంటా ఉతుకుతది, పెడతదనమాట. అయి తెచ్చుకొని వేసుకుంటాం. మన బాడీ వైబ్రేషన్స్‌కి, ఈ బట్ట తాలూకా వైబ్రేషన్స్‌కి మ్యాచ్ అవ్వవు, గమనించండి. మనమేం చెయ్యాలి? స్నానం చేసేటప్పుడు వాటర్‌ని ఏం చెయ్యాలి? బట్టలు ఉతికేటప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ మీకు ఏది తెలియట్లేదు, మైండ్ నిజంగానే బాగాలేదు, మనకే చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. అప్పుడేం చెయ్యాలి? లవ్ యూ, థాంక్ యూ, 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 లవ్ యూ, థాంక్ యూ. జపమే. ఒక రామ జపం జేస్తారు చూడండి. అలా జపం చేస్తూ బట్టలు ఉతికేసుకోండి. లేదు పని మనిషే ఉతికింది, లేదు వాషింగ్ మిషన్‌లో ఎవరో మేడ్స్ ఎవరో వేసేసారు, అయిపోయింది. వాటిని తీసి ఫోల్డ్ చేసేటప్పుడు కానీ, లేదు మీ వార్డ్‌రోబ్స్‌లో వాటిని అరేంజ్ చేసేటప్పుడు కానీ, వాటిని జస్ట్ ఇలా టచ్ చేయండి. టచ్ చేస్తూ చక్కగా లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఈ టాప్‌ని ఇట్లా పట్టుకొని లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ ఇలా పెట్టుకొని ఇలా చెప్పండి. ఇలా చేయండి. చేస్తూ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. నన్ను అంటే మన గౌరవాన్ని కాపాడుతుంది. రైట్? నన్ను ఇంత రెస్పెక్టబుల్‌గా, చాలా అందంగా, బ్యూటిఫుల్‌గా నన్ను బయటకు నువ్వు చూపిస్తున్నావు. థాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. మన బ్యూటీని చాలా ఎన్హాన్స్ చేస్తున్నాయి కదా! ఏ రోజైనా థాంక్స్ చెప్పామా? లవ్ యూ చెప్పామా? చెప్పండి. వీళ్ళు మీ ఆరాతో మ్యాచ్ అవుతారు. దే ఫీల్ సో హ్యాపీ. వాళ్ళ లైఫ్‌నే మీకోసం ఇచ్చేస్తున్నారే. ఎన్నో బట్టలు వాడేస్తున్నాం, ఎన్నో బట్టలు పడేస్తున్నాం. ఒక్కరోజు రియలైజ్ అవ్వలేదు కదా మనం. ఇప్పటి నుంచి రియలైజ్ అవ్వం. ప్రతి దాంట్లో ప్రాణముంది, జీవముంది. ఏది అన్నెసెసరీగా ఈ భూమి మీదకి రాలేదు. బాక్టీరియా నుంచి బ్రహ్మదేవుడి వరకు అందరూ సమానమైన హక్కులతో వస్తారు. వీడు పనికిమాలినవాడు అని ఎవ్వరిని అనొద్దు. మనం కూడా మనం అనుకుంటాం. నేనొక పెద్ద మహాపతివ్రతని. ఎవరైనా చాలా మంది సెక్స్ వర్కర్స్‌ని వాళ్ళని చూస్తారనుకోండి. చూసి యూజువల్‌గా మనం మొహం చిట్లించుకోవటము, మన ఎక్స్‌ప్రెషన్స్ మారుతాయి. వాళ్ళ డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే కొంచెం మారుతాయి. ఇండియాలో ఇప్పటికి ఉంది ఆ కల్చర్. ఇండియాలో ఇప్పటికి ఉంది ఆ కల్చర్. డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే మొహాల ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతాయి. మన మొత్తం ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి కదా! బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు నువ్వొక పతివ్రతగా ఉన్నావు అంటే, ఒక వేశ్య ఒక వేశ్య జన్మని తీసుకొని, ఈ రోజు నువ్వు పతివ్రతగా ఉన్నావు. ఒక వేశ్య జన్మని నువ్వు అనుభవించావు. ఈ రోజు నువ్వు పతివ్రతగా ఉన్నావు. ఒకానొక రోజున నువ్వు వేశ్యగా ఉన్నావు. అది నీ క్రియేషనే. ఇది నీ క్రియేషనే. ఇప్పటి వేశ్య కూడా రేపొద్దున ఒక మహాపతివ్రతగా జన్మించబోతుంది. జస్ట్ రెస్పెక్ట్ దెమ్. ఎవ్రీవన్ రెస్పెక్ట్ చేయండి. మీరెప్పుడైతే రెస్పెక్ట్ చేసి వర్చ్యూస్‌ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేస్తారో, ధర్మాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నన్నాచరించు అని మనకొస్తాయి మన దగ్గరికి. నా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు నాకిది. అతను చెప్పిన తర్వాత నాకు నిజమే అనిపించింది. నిజంగా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడేదాన్ని కాదు. ఎందుకో నాకు తెలీదు. ఐ డోంట్ నో. తిడతారని తెలుసు. పనిష్మెంట్ ఒస్తుందని తెలుసు. బట్ నేను హోమ్ వర్క్ చేయలేదంటే నేను హోమ్ వర్క్ చేయలేదు. ఐ యామ్ సారీ. నేను రేపు చేస్తాను. లేదా ఇఫ్ ఐ డిజర్వ్ సమ్ పనిష్మెంట్ ఐ విల్ టేక్ ఇట్. దట్స్ ఇట్. బట్ నేను హానెస్ట్‌గా ఒప్పుకున్నందుకు ఏ రోజు నాకు పనిష్మెంట్ రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు నన్ను పనిష్ చేయలేదు. ఎందుకు నేను ఒప్పుకున్నాను ధైర్యంగా. అది చేసింది నేనే. తప్పులు మనమే చేయగలం. చెట్లు, చేమలు చేయలేవు. వాళ్ళు చేయలేరు. మనకి అన్ని ఆర్గాన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనమే చేయగలుగుతున్నాం. వాళ్ళు చాలా నేచురల్‌గా నేచర్‌తో భాగంగా ఉండిపోయారు. ప్లాంట్స్, యానిమల్స్ వాళ్ళంతా చాలా డిఫరెంట్. మనం మాత్రమే పంచేంద్రియాలతో పని చేస్తున్నాం కాబట్టి, రకరకాలుగా ఆలోచించాం కాబట్టి తప్పులు చేస్తాం మనం.
ఔట్ ఆఫ్ మిస్టేక్స్ మనం నేర్చుకోవాలని వచ్చాం కదా! కాబట్టి నేను చేసింది ఏది నాకు తప్పు అని చిన్నప్పటి నుంచి అనిపించేది కాదు. ఇది సమర్థించుకోవటం కాదు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ ఎరుక ఉండేది. ఇది నేను చేస్తే ఓకే. నా వల్ల ఇది అయిపోయింది. కానీ నేను నోట్స్ మర్చిపోయాను. ఏం చెప్పేదాన్ని కాదు నేను. నేను తప్పు చేశాను. ఐ యామ్ సారీ. ఏ రోజు ఎవ్వరు నన్ను పనిష్ చేయలేదు. నేను అప్పటినుంచి ఆలోచించి, ఆలోచించి నాకు అనిపించేది ఏంటబ్బా! సత్యానికి ఇంత శక్తి ఉంటుందా? నిజం చెప్తే ఎవరు పనిష్ చెయ్యరా? ఇది నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నాకు చిన్నప్పటి నుంచి. అప్పుడు నాకనిపించింది. నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే నేనుంటేనే పంపిస్తారు. ఎందుకు అంటే నేనెప్పుడు ట్రూత్ చెప్తాను కాబట్టి. ఎవరైనా అమ్మ వచ్చారా మా పిల్లలంటే వచ్చారు. రాలేదంటే రాలేదు ఆంటీ అంతే. థాట్స్ ఇట్. అంటే అలా చెప్పకూడదని కూడా నాకు తెలీదు. ఉన్నదున్నట్టుగా చెప్పేసేదాన్ని. అది నా లైఫ్‌లో ఎన్నో విషయాలలోని నన్ను చాలా ఒక శ్రీరామ రక్షలాగా కాపాడింది. ఈ రోజుల్లో మీరు చెప్పేదంతా కష్టమని అంటారేమో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. విశ్వమంతా మీ వెనకాతల ఉండి నడిపిస్తుంది. సత్యానికి, ప్రేమకి, కృతజ్ఞతకి, యాక్సెప్టెన్స్‌కి అంత మహా అద్భుతమైన శక్తి ఉంటుంది. నేను చెప్పా కదా! మా మేనల్లుడిని ఇంటర్నేషనల్ స్కూల్‌కి పంపించాలంటే అక్కడక్కడ నార్త్ ఇండియన్ పిల్లలు గూడా ఉంటారు కదా! వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా ఉంటారు. మన సౌత్ ఇండియన్ పిల్లల కంటే నార్త్ ఇండియన్ పిల్లలు కొంచెం ఫాస్ట్ ఉంటారని నాకు భయముండేది. సో, నేను పంపించను అన్నప్పుడు నా ఇంట్యూషన్ నుంచి నాకొచ్చింది. నా లోపల భయం అనేటటువంటి ఎమోషన్ తను ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చాడో, ఆ పిల్లోడు ఏదైతే డిజైన్ చేసుకొనొచ్చాడో, దానిని నా లోపల ఉండేటటువంటి భయం అనే నెగెటివ్ ఎమోషన్ తన ఆత్మ ఎదుగుదలని ఆపుతుంది. ఆత్మ ఎదుగుదల ఎలా అయింది? తనొకటి డిజైన్ చేసుకొనొచ్చాడు. ఏదైనా తనొక రాంగ్ స్టెప్ వేసి, ఒకటి నేర్చుకొని ముందుకెళ్ళాలి. అది తన లెర్నింగ్. అంటే తన యొక్క ఎవల్యూషన్‌లో భాగం. అది నేను ఆపేసాను కదా! అప్పుడు నేనేం డిసైడ్ అయ్యాను, ఓకే. అప్పుడు యూనివర్స్‌కి చెప్పుకున్నాను. ఈ సోల్‌ని కంప్లీట్‌గా నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. వీడు నా మేనల్లుడు. ఇలా, అలా ఇంక లేదు. నీకిచ్చేస్తున్నాను. మనము చాలా స్కూల్ ఎగ్గొట్టాం. చాలా వేషాలేసాం. అన్నీ చేసాం. బట్ వి ఆర్ ఓకే కదా! నౌ. చాలా నేర్చుకున్నాం కదా! పిల్లలేదైనా చేస్తుంటే ముందే చెప్పేస్తాం. ఎందుకు మనం అవన్నీ చేసొచ్చాం కాబట్టి. సో, నేనప్పుడు అనుకున్నాను. ఓకే. యూనివర్స్‌కి అప్పచెప్తున్నాను ఆ పిల్లోడిని. మీ పిల్లల్ని కానీ, మీ భార్యని కానీ, మీ భర్తని కానీ ఎవ్వరినైనా వాళ్ళ డిజైన్‌ని మీ నెగెటివ్ ఎమోషన్ ఇన్ ద సెన్స్ భయంతో ఆపొద్దు. ఎందుకంటే ఇక్కడ నేనేడిస్తే నాకదే వస్తుంది గదా! నేను భయంతో ఒకడి ఎదుగుదలని ఆపా. రేపొద్దున 10 మంది అదే నా ఎదుగుదలని ఆపడానికి 10 మంది వెనక రెడీగా ఉంటారు. నేనేది 1% ఇస్తే అది 10% తిరిగి పొందుతా గదా! యూనివర్స్ నుంచి. అలాగే నేనిక్కడ భయంతో ఒకడి ఎదుగుదల ఆపుతున్నానంటే వెనక 10 మంది రెడీగా ఉంటారు నా ఎదుగుదల ఆపటానికి. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అని నేను అడిగినప్పుడు నాకొచ్చిన ఆన్సర్ హ్యాపీగా, ధైర్యంగా మీ పిల్లల్ని కానీ, మీ వాళ్ళని కానీ విశ్వానికి అప్పచెప్పండి. సేఫ్‌గా చూసుకోమని. వాళ్ళకి ఆ టైంకి అన్నీ వర్చ్యూస్ ఫాలో అవ్వాలనేటటువంటి ట్రిగ్గరింగ్స్ అన్నీ అక్కడ యూనివర్స్ నుంచే వస్తాయి. ఎందుకంటే మనం ఏదైతే ఒక థాట్ నేననుకుంటా, ఓహ్! నేనీరోజు చెప్తే నువ్వు నాకు ఈ పని చేయలేదు కదా! రేపన్న రోజు నువ్వొస్తావు గదా! అప్పుడు చూస్తా. నువ్వు నాకు ఏదో ఒక రోజు దొరుకుతావు అని నేను చెప్తాను కదా! నేనేమనుకుంటా ఇదెవరు వినట్లేదు, ఇదెవరు చూడట్లేదు, నాకు మాత్రమే తెలుసు, నా మనసుకు మాత్రమే తెలుసని నేననుకుంటాను కదా! కానీ ఇది వేవ్ ఫార్మ్‌లో యూనివర్స్‌కి రీచ్ అవుతుంది. ఇలా 10 మంది తయారవుతారు నా గురించి. ఇప్పటి వరకు జరిగినవన్నీ జరిగాయి. వదిలేసేయండి ఏం జరిగాయి. పాస్ట్‌లో ఎంతోమంది ఎంతో ఇబ్బంది పెట్టుండుంటారు. క్షమించలేమా? ఆ హృదయం లేదా మనకి? క్షమించండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాళ్ళకేదైనా ఇచ్చుండుంటాం. ఇట్లాంటి పెయిన్ ఏదైనా ఇచ్చుండుంటాం. లేదు అంటే నేను ఇది నేర్చుకోవటానికి నువ్విలా రా అని మనం క్రియేట్ చేసుకొని ఉండుంటాం కదా! మనం క్రియేట్ చేసుకోకుండా ఏది రాదు కదా మన లైఫ్‌లోకి. ఎందుకు ప్రేమించలేం తిరిగి? నా లైఫ్‌లో నేను చాలా ఫేస్ చేశాను. నా ఏజ్‌కి, నా ఎక్స్‌పీరియన్సెస్‌కి సంబంధం లేదసలు. ఒక 60, 70 ఏళ్ల ఏజ్ ఉన్న వాళ్ళు ఎన్ని ఫేస్ చేసుంటుంటారో నేను అన్ని ఫేస్ చేశాను. ఏమేమో చేయించారు. నా మీద బ్లాక్ మ్యాజిక్స్ చేయించారు. స్పిరిచ్యువల్‌గా నేను ఎదగడం ఇష్టం లేక, ఆపాలని ఫోను కాల్స్ ఒస్తాయి, బెదిరింపులొస్తాయి. చాలా ఒస్తాయి. యూనివర్స్‌ని నమ్ముకొని ముందుకు వెళ్ళాను.
అలా చేసిన వాళ్ళని విత్ ప్రూఫ్స్ నాకు దొరికినప్పుడు కూడా నేనేం చేశానో తెలుసా? నా ఫ్రెండ్ ఒక ఆమె అడిగింది నన్ను. దిస్ ఇస్ టూ పర్సనల్. బట్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే అందరి జీవితాల్లో మనకి పెయిన్ క్రియేట్ చేసిన వాళ్ళుంటారు. మీరనొచ్చు, మీది చిన్న పెయిన్ అయ్యుండొచ్చు. మాకు చెప్తున్నారు మేము చాలా సఫర్ అయ్యామని మీరంటారేమో. సో, అందుకని చెప్తున్నాను. నాకేమనిపించిందో తెలుసా? ఇన్ కేస్ నా కడుపున పుట్టిన నా పిల్లోడు గాని ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ ఏస్తే చంపేస్తానా? శపిస్తానా? కడుపులో పెట్టుకొని దాచుకోనా? మళ్ళీ ప్రేమగా నా పిల్లోడిని నా దగ్గరికి తీసుకోనా? ప్రేమగా వండి పెట్టనా? తినిపించనా? ఏది మానేస్తాను నేను? ఏది మానను. ఒక తల్లి స్థానంలోకి వెళ్లి ఆలోచించండి. ఎవరైతే పొరపాటు చేశారో అది మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, ఎవరో తెలియని వాళ్ళు కావచ్చు. ఎన్ని రకాలుగా ఒక ఆడపిల్లని ఎలాంటి రకాలుగా హెరాస్ చేయాలో అన్ని రకాలుగాను నేను హెరాస్మెంట్‌లు పడ్డాను. బట్ క్షమించగలుగుతున్నాను. ఒక తల్లి స్థానంలోకి వెళ్ళండి. అర్థమవుతుందా? ప్రేమగా ఉండటానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా చెప్పాలనుకుంటుంది వాటర్. ఏదైతే ఫుడ్ మనం పెట్టుకుంటామో అన్నీ ఏమేమి తినాలనుకుంటున్నారో అన్నిటిని పెట్టుకొని లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. ఇది నాకు అమృతం. ఇదే నాకు అమృతం. ఇంతటి చక్కటి అమృతాన్ని అందించిన విశ్వానికి కృతజ్ఞతలని హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. హార్ట్‌ఫుల్‌గా చెప్పేసి భోజనం చేస్తున్నప్పుడు నములుతూ నాలుక మీద టేస్ట్ బడ్స్ మీద ఆ టేస్ట్ పడగానే ఒక క్యాండీ ఇస్తే ఏం చేస్తారు? రైట్? వి డూ థిస్ రైట్? అలా చేయండి. అని చేస్తూ తినండి. ఎక్కువ కూడా తినరు మీరు. క్వాంటిటీ తగ్గుతది. ఇంటేక్ తగ్గించిన పోర్షన్ కంట్రోల్ ఉండదు మనకి యూజువల్‌గా. అందరూ 99% ఇదే ప్రాబ్లమ్. పోర్షన్ కంట్రోల్ చాలా తక్కువ మంది చేయగలుగుతారు. పోర్షన్ కంట్రోల్ ఉంటది. సాటిస్ఫాక్షన్ ఉంటది. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైతే మీ మీ బాడీ ఏదైనా అడుగుతదనుకోండి, ఈరోజు పుల్లగా తినాలనిపించిందనుకోండి, ఇవ్వండి ఆ టేస్ట్. స్వీట్‌గా తినాలనిపించింది. ఆ రోజు కది అంటే షుగర్ అది ఉంటుందనుకోండి. బట్ స్టిల్ కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా టేస్ట్ ఇవ్వండి. ఎందుకంటే చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి కొన్ని సార్లు కొన్ని రకాలైనటువంటి టేస్ట్‌లు కూడా అవసరం. ఆ టేస్ట్ ఇచ్చేస్తే దానివల్ల ఉగాది పచ్చడి ఎందుకు అన్ని రుచులు వేసుకుంటాం దాంట్లో, చక్రాస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలని. అలాగే పులుపు తినాలనిపించిందనుకోండి, ఇవ్వండి పులుపుని. ఓకే. స్వీట్ తినాలనిపించింది ఇవ్వండి. ఏదైనా కొంచెం వగరుగా తినాలనిపించింది తినండి. పుల్లగా ఏదైనా చేదుగా తినాలనిపించింది ఇవ్వండి. కొంతమందికి ఊరికే కొంచెం ఉప్పు తింటూ ఉంటారు. వాళ్ళకది అవసరం అప్పుడు. మరీ టూ మచ్ తినమని చెప్పను. బట్ వాళ్ళకది అవసరం. అనిపించినప్పుడు స్వీట్ అనిపించింది చిన్న బెల్లం ముక్క తినండి. ఓకే. ఇంకా యాక్చువల్‌గా హార్ట్ చక్ర గురించి చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి. కుదిరితే ఇంకొక రోజు తీసుకుందాము. అది మానస గారు నేను ప్లాన్ చేసుకొని, అది రేపా, ఇంకెప్పుడా అనేది విల్ లెట్ యూ నో. అండ్ దీనికి అంటే కొన్ని హార్ట్ చక్ర యాక్టివ్‌గా ఉంటే ఎలా ఉంటుంది? అండ్ హార్ట్ చక్ర బ్లాక్ అయితే ఎలా ఉంటుంది? మనల్ని మనం ఇంకెలా సెల్ఫ్ లవ్ చేసుకోవచ్చు? మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనకి ఎదురయ్యేటటువంటి సిట్యుయేషన్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు ప్రేమతో? ఇవన్నీ ఇంకొక సెషన్‌లో డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే కొంచెం బ్రీఫ్‌గా అంటే టక 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 చెప్పేసుకొని వెళ్ళిపోవాలని మేము అనుకోలేదు మానస గారు గాని, నేను కానీ. కొంచెం టైం తీసుకుందాము. అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి అనే అనుకున్నాము. సో, ఇప్పటికి కంగారు లేకుండా ఇప్పటికి ఈ రోజుకి ఇక్కడికి ఎండ్ చేద్దాము. వి విల్ కంటిన్యూ అండ్ ఇంకొక నెక్స్ట్ సెషన్‌లో ఈ ప్రేమ తత్వం గురించి ఇంకొంచెం బ్రీఫ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కుదిరితే నెక్స్ట్ సెషన్ నాదెప్పుడు అని మీకు తెలిస్తే ఒక పెన్ అండ్ పేపర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఆల్రెడీ ఐ కెన్ సీ సమ్ పెన్స్. ఓకే. పెన్స్ ఉన్నాయి. కొన్ని పాయింట్స్ మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఇస్తాను నెక్స్ట్ సెషన్‌లో. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. I hope you enjoyed the session, right? Very good. Thank you so much. And ఈ రోజుకి సెల్ఫ్ లవ్ ఇంకా తెలుసుకుందాం. చాలానే ఉన్నాయి. విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మన లైఫ్ లో చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ అనుకుంటాం కదా, ఓ వీళ్ళు చిన్నపిల్లలే కదా, వీళ్ళకి ఏం తెలుసు, ఏదో జస్ట్ బుకిష్ నాలెడ్జ్ లేదా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ తో చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ నా లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్సెస్, అవుట్ ఆఫ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, ప్రేమ గురించి ఒక ఒక మంచి అవగాహనతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే నిజానికి ప్రతి ఒక్కళ్ళు అన్‌కండిషనల్ లవ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈవెన్ లైక్ వైల్ సెక్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి, బేబీస్ ని మనం కన్సీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు ప్రేమతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మానస గారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. లవ్ యూ మ్యామ్. ఫస్ట్ చాలా బాగుంది మీ సెషన్. వి కుడ్ ఫీల్ యువర్ లవ్ ఎనర్జీ. సో చాలా బాగుంది. ఐ టోటలీ ఎంజాయ్డ్ ఈ పాయింట్స్ మాకు చెప్పడం. మీరు రేపు కూడా రండి మేడం. సో మనం కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. బికాస్ ఇది ఎలాబరేట్ యా. చేయాలి. మీకున్న నాలెడ్జ్ కూడా అందరికీ షేర్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వాటర్ రీచార్జ్ చేయించారు కదా మేడం. సో అది ఎప్పుడు తాగాలి? అది మిస్ ఇప్పుడు అయ్యాం. తాగండి. ఇప్పుడు తాగండి. తాగుతూ ఉంటే అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైనా మనం మార్నింగ్ ఫ్రెష్ గా ఇలా రీచార్జ్ చేసుకొని ఉంచేసుకొని, మనకి ఎప్పుడు కొంచెం లో అనిపించినా, డిఫరెంట్ గా అనిపించినా తాగేస్తూ ఉంటే అది చాలా వరకు హెల్ప్ Yes, చేసేస్తది. ఏదో ఇన్‌స్టంట్ టానిక్ లాగా ఆరాని definitely. బ్యాలెన్స్ చేస్తదనమాట. ఇంకా స్నానం చేసేటప్పుడు ఎలా బ్లెస్ చేయాలి వాటర్‌ని, ఇవన్నీ కూడా వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెషన్స్. ఓకేనా? యెస్ మ్యామ్. ఇంకొకటి, సో మీతో మాట్లాడుతూనే ఉన్నాం గానీ ఐ కుడ్ ఫీల్ ఏంజెల్ ఎనర్జీస్ హియర్ విత్ మీ. మీరొచ్చారు కాబట్టి వచ్చేసుంటాయి. ఆబ్వియస్‌గా వేరెవర్ యూ గో నెట్వర్క్ ఫాలోస్ అన్నమాట. వచ్చేస్తారు చక్కగా. అంటే వాళ్ళ ఫేవరెట్ టాపిక్ కదా లవ్. సో ఆటోమేటిక్‌గా వాళ్ళొచ్చేస్తారు. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్సెస్ నేను 100% షేర్ చేయడానికి రెడీగా ఉంటాను. ఎందుకు అంటే చాలా మంది లైఫ్స్‌లో ఇవి జరుగుతాయి. బట్ వాళ్ళు కొంతమంది పట్టించుకోరు. కొంతమందికి అర్థం కావు. కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తారు. బట్ పట్టించుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ డిజైన్ మీద వాళ్ళకొక ఫోకస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పర్పస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇవి అర్థమవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్త్ 2030కి నైన్త్ డైమెన్షన్‌కి వెళ్ళిపోతుంది. ఎలా కోప్ అప్ చేసుకోవాలి ఎనర్జీని? అది డైమెన్షన్స్ చేంజ్ అయిపోయి వెళ్ళిపోతుంది. మరి ఎర్త్ మీద ఉండలేకపోతే ఏమవుతది? సో దాని హ్మ్. వైబ్రేషన్స్‌తో పాటుగా మనం మ్యాచ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే? పర్ఫెక్ట్. సో థాంక్ యూ సో థాంక్ యూ. మచ్ మ్యామ్. ఆ! థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. మ్యామ్ కొంతమంది బాయ్. హ్యాండ్ రైజ్ చేశారు. ఆహ్, ఓహ్! టైం. ఓకే. డెఫినైట్‌లీ తీసుకుందాం. అనిత గారు మాట్లాడండి అన్‌మ్యూట్ చేసుకొని. నమస్తే మేడం. నా పేరు అనిత. నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నా. చాలా బాగుంది యెస్. మేడం క్లాసు. నాది కూడా ఒక థాంక్ ఎక్స్‌పీరియన్స్ చెప్తా మేడం నాది. మా పాపను సిక్స్త్ చెప్పండి. గ్రేడ్ ఇప్పుడంటే కాలేజ్‌లో ఉంది గానీ, తను సిక్స్త్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు నేను వర్క్‌కి రావాలి, హ్మ్. తనని స్కూల్‌లో డ్రాప్ చేయాలి. అయితే రోజు కోప్పడుకుంటా లేపేదాన్ని మేడం. అయితే నాకు అర్థం హ్మ్. కాకపోయేది అస్సలకే. సో, కానీ తను లేవకపోయేదన్నట్టు. అయితే మా హ్మ్. హస్బెండ్ నన్ను చాలా కోప్పడేవాడు. ఎవ్రీ మార్నింగ్ ఏంది మీ ఇద్దరిది ఇదొకటి ఎవ్రీ డే ఇట్లా అని. సో, అయితే ఆ! నేనేం చేశా అంటే నేనే ఆలోచించుకున్న మా హస్బెండ్ చాలా కోపానికి వస్తుంది గదా అని ఏం చేసినా అంటే, టోన్ చేంజ్ చేశా అన్నట్టు. చాలా బంగారు తల్లి ప్లీజ్ నాన్న లేవరా నాకు టైమ్ అయితుందిరా ప్లీజ్ అది ఇది అని. నేనెప్పుడైతే టర్న్ టర్న్ నా వాయిస్ టర్న్ చేంజ్ చేశానో టోన్‌ని, అప్పటినుంచి నేను అట్లా అంటుంటే తను కూడా తొందరగా లేవడం, తొందరగా తయారవ్వడం. అప్పుడు నాకు అర్థమైందన్నట్టు. అంటే మనము ఒకళ్ళని హర్ట్ చేస్తే ఎట్లుంటది, ఒకళ్ళని స్వీట్‌గా పిలిసి వాళ్ళని వాళ్ళకిష్టం ఉన్నట్టుగా లేపితే ఎట్లుంటదనేది నా ఎక్స్‌పీరియన్స్ తోటి నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను మేడం. అప్పటినుంచి నాకు చాలా తెలుసివి. మీరు చెప్పినయి గూడా నేను కొన్ని కొన్ని పాయింట్స్ పాటిస్తా మేడం. థాంక్ యూ చెప్పడం చాలా వాటి కోసం. అయితే మా ఇంట్లో మా సిస్టర్స్ వాళ్ళందరూ నవ్వుతుంటారన్నట్టు అన్నిటికి థాంక్ యూ చెప్పడం అది ఇది అని. అంటే వాళ్ళకి అర్థం కాదు గదా! సో, వాళ్ళు మెడిటేషన్‌లో లేరు కాబట్టి నేనేం పెద్దగా సీరియస్ తీసుకోను కానీ, నేను గూడా ఎవ్రీ డే హ్మ్. రోజు ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళేటప్పుడు నా హౌస్‌కి థాంక్ యూ చెప్పుకుంటా. ప్లాంట్స్‌కి అన్నిటికి, విండోస్‌కి ఆహా! అట్లా అన్ని. ఈ మధ్యనేంటంటే ఇంకా అన్నీ మొత్తం ఇట్లా చుట్టూ తిరుక్కుంటా నాకు తెచ్చిన అన్ని ఐటెమ్స్ ఎవ్రీ డే మనకి కూరగాయలు ఇవన్నీ తేవడానికి ఎంతో మంది ట్రక్ డ్రైవర్స్, ఎంతో మంది దాని వెనకాల ఉండి పని చేస్తుంటారు కదా మేడం. అంటే హ్మ్. భూమిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, విత్తనాలేయడం గాని, ఆ! అంటే మనకన్నీ ఇట్లా అనుకున్నట్టు ఏవైతే తినాలనుకుంటామో అన్నీ ఇన్‌స్టంట్‌గా దొరుకుతున్నాయి మనకి. కానీ దాని ఎనకాలున్న పనెంత అనేది మనం చూడట్లే గదా!
సో వాళ్ళందరికి మార్నింగ్ ఎవ్రీ డే థ్యాంక్ యూ చెప్పుకుంటాం మేడం. సో అదే అనిపిస్తుంది వెరీ అన్నట్టు, గుడ్. నాకు ఏది తినాలనిపిస్తే అది దొరుకుతుంది కదా. సో వీళ్ళంత మంది కష్టపడితేనో నాకు ఇవన్నీ గడుస్తున్నాయి, ఎన్ని జీవాలు చనిపోతున్నాయి నన్ను బతికేయడం కోసం అని, అట్లా అది అని తెలుసుకున్నాం మేడం. సో ఈవెన్ మీరు అన్నట్టు అప్పుడప్పుడు డోర్లు కూడా ఇట్లా వేస్తుంటాం మనం, కబోర్డ్ డోర్స్. సో గుర్తున్నప్పుడు మటుకు చెప్తాను, కానీ గుర్తుకు లేనప్పుడు ఇంకా చెప్పను. కానీ ఈ మధ్య నేను నేర్చుకున్నా మేడం ఈ మెడిటేషన్ ద్వారా. మీరు ఏం చేస్తారంటే ఇంకొంచెం అలవాటు చేసుకున్నారనుకోండి, పొర్రపాటుని కూడా ఇందాక ఏదో కంగారులో ఇట్లా డోర్ షట్ చేసేసి వెంటనే సారీ, 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 సారీ అంటే ఒక మనిషికి తగిలేస్తే ఎట్లా వెంటనే రియాక్ట్ అవుతాం మనము. ఇక్కడేంటంటే క్విక్ అవేర్నెస్. రెస్పాండ్ అవ్వము గా. సో అది ఇంకా అలవాటు చేసుకోండి మేడం. అంటే షూర్, డెఫినెట్‌గా, చాలా యూ కెన్ యాహ్! ఎంజాయ్ ఇట్. ఐ నో. అంటే లవ్ ఎనర్జీస్ మనం ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అది అంత ఆనందంగా ఉంటాం అనేది కూడా తెలుసుకున్నాం మేడం. అంటే ఎదుటి వాళ్ళ పట్ల గాని మనకి తొందరగా ఇట్లా వెళ్తాం అన్నట్టు, మనం ఏదైనా హెల్ప్ చేయడానికైనా దేనికైనా. సో చాలా అవును. చాలా బాగుంది మేడం. నేను ఇదివరకు మీ చాలా వీడియోస్ చూసాను మేడం, ఏంజెల్స్ దాని మీద మీరు చాలా క్లాసెస్ చేసిండ్రు కదా. సో సో ఐ నో ఓకే. యూ. లైట్ వర్కర్స్ థాంక్స్. దాంట్లో ఇట్లా చూసాను నేను. సో యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అండ్ మీరేదైతే మీ డాటర్‌ని ఈ లేపే విషయంలో ఏం చేయొచ్చు అంటే ఎవరు లాగౌట్ అయిపోకండి. జస్ట్ ఒక్కసారి వినండి. ఏదైతే పిల్లల్ని కానీ ఎవరినైనా లేపేటప్పుడు కొంచెం ఒక 2 ఫీట్ డిస్టెన్స్ నుంచే టెలిపతిక్‌గా లేపాలి ఫస్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి లేపాలి. అంటే కొంచెం ఒక 2 ఫీట్ డిస్టెన్స్ నుంచి స్వాతి నేను నిన్ను లేపాలనుకుంటున్నాను. నువ్వు కంఫర్టబుల్‌గా లేవడం నాకు కావాలి. లవ్ యూ సో మచ్. లేనన్నా సర్లే అని మనసులో లేపి నెమ్మదిగా వాళ్ళ ఆరాలోకి ఎంటర్ అవ్వండి. సడెన్‌గా లేపాలని ఆ రష్‌లో ఎంటర్ అయితే ఆరా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళు డిస్టర్బ్డ్‌గా లేచిపోతారనమాట. అప్పుడు ఎళ్లి చిన్నగా ఇలా టచ్ చేయండి ఫస్ట్. టచ్ చేసి స్వాతి మళ్ళీ టెలిపతిక్‌గా ఒక్కసారి లేపి అప్పుడు లేమ్మా, లే తల్లి, గుడ్ గర్ల్ కదా, గుడ్ గర్ల్ కదా, గుడ్ గర్ల్ కదా ఇంక అలాగా ట్యాపింగ్ స్టార్ట్ చేసేసేయండి బాడీ మీద. ఎప్పుడైనా ఎవరినైనా లేపాలంటే ట్యాపింగ్ యాక్టివ్ అయిపోతారు కదా. లేమ్మా, లేమ్మా, లేమ్మా ఇలా ఎందుకు లేపుతారు అంటే ఇట్ ఇస్ అ ట్యాపింగ్ యాక్చువల్లీ. సో ఆ ట్యాపింగ్ స్టార్ట్ చేసి లే 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 గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ ఇలా అంటే చేయి పట్టుకోవడమో లేదంటే కాలు పట్టుకొని ఇలా అనడమో ఇలా ఇలా అంటుంటే ఆ ట్యాపింగ్ కి కొంచెం బాడీ యాక్టివ్ అయిపోయి లేస్తారు. సో, ఆ తప్పకుండా మేడం. టెలిపతిక్‌గా థ్యాంక్ యూ. లేపడం అనేది చాలా బావుంటుంది మేడం. ఎందుకంటే కొన్ని సార్లు ఆస్ట్రల్ ట్రావెల్‌లో ఉంటాం. మా మమ్మీ నాకు ఈ మిస్టేక్ చేసేది. నేనెక్కడో డీప్ స్టేట్‌లో ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్కడో ఎలా అంటే ఏదో ఒక డైమెన్షన్‌లో ఎక్కడో ఒక వర్క్ కోసం ఉండేదాన్ని నేను. మా మమ్మీ "ఏ స్వాతి లే" అనేది. ఇంకా నాకు ప్రాణం నిద్రలోంచి లేస్తున్నట్టు కాదది. ప్రాణం పోతున్నట్టు ఉండేదన్నమాట నాకు. నేనమ్మా ఏంటమ్మా కొంచెం మామూలుగా కూడా లేపొచ్చు కదా! నార్మల్‌గా ఏ స్వాతి లే అని కూడా అనొచ్చు కదా! గట్టిగా అరిచేసి అదవసరం లేదు కదా! సో, ఆ డిస్టర్బెన్స్ నేను ఫీల్ అయ్యేదాన్ననమాట. అప్పటి నుంచి టెలిపతిక్‌గా లేపడం, జస్ట్ ఇలా స్మూత్‌గా టచ్ చేసి, ఈ టచ్ ద్వారా అలా లేపడం. బావుంది. అంటే మీ డాటర్ విషయంలో మీరు రియలైజ్ అవ్వడం నాకు నచ్చింది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలా సఫర్ అయ్యాను కాబట్టి. అదంతా త్రూ మై హస్బెండే మేడం. హి ఈస్ వెరీ, అంటే మెడిటేషన్ చేయడు గానీ, చాలా ఇట్లా పిల్లల విషయంలో వాళ్ళ మనసులో ఎంత సెన్సిటివ్ ఉండేదనేది నాకు బాగా చెప్పేవాడు మేడం. సో, వాళ్ళని ఓకే. తిట్టనిచ్చేవాడు కాదు అస్సలకి. ఆ! ఒకసారి నేను ఇంక సెకండ్ టైమ్ మళ్ళీ ఏదైనా రేజ్ చేయకపోతే ఇంక ఆపుతావా అనేది అంతే. అట్లా ఉంటుండే ఆ! అన్నట్టు మైండ్‌లో. సో, సో, మీరు హి సార్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. మీరు ఆ! హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పుకోండి. అయితే ఇది ఓకే. నా కోసం వచ్చింది మేడం ఈ క్లాస్. నేను నిన్న మొన్నటి నుంచి అదే అనుకుంటున్నాను. నేను మెడిటేషన్ చేస్తా, మా హస్బెండ్ చేయడు. సో, ఈ మధ్యన నేను చాలా క్వైట్ అయిపోయినా అన్నట్టు. అంటే మా ఇద్దరికి ఏం టాక్స్ ఉండట్లేదు. ఎందుకంటే ఏం డిస్కషన్స్ లేవు. ఎందుకంటే ఎక్కువ తక్కువ పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి. అవును. సో, హి ఈస్ అవును. నాట్ ఇంటూ మై ఆరా గదా. సో, వాట్ టు టాక్ అసలుకి ఏం లేవు. అయితే మా హస్బెండ్ కూడా అంటుండే, "ఏంది అట్లా మూడ్ ఆఫ్ అయిపోయినావు 3 డేస్ నుంచి అట్లా క్వైట్‌గా ఉంటున్నావు ఏంటి" అదని. సో, దానికోసం మీరు ఈ రోజు నాకు అది చాలా నచ్చింది మీరు చెప్పిండ్రు గదా. ఇట్లా మన పార్ట్నర్స్ ఇట్లా ఉండొచ్చు. కొంచెం మనము ఇది విభేదం సేమ్ థింగ్. నేను వెజిటేరియన్, ఆయన నాన్ వెజిటేరియన్ ఇట్లా ఇవన్నీ. దాంట్లో ఆ! మటుకు దాంట్లో మటుకు నేను యాక్సెప్టెన్సీ వచ్చేసింది ఆ నాన్ వెజ్‌లో. కానీ ఈ హ్మ్. మెడిటేషన్‌లో మటుకు ఇంకా రాలే. కానీ మీరు ఈరోజు చెప్పిండ్రు కదా వాటర్‌కి అట్లా చెప్పి అది చేయాలని. సో, దాన్ని చెప్పండి. తప్పకుండా పాటిస్తాను మేడం. యాహ్! ష్యూర్, డెఫినెట్‌గా. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో బట్ ఈవెన్ దో మచ్. హి ఈస్ ఎ గ్రేట్ మాస్టర్ ఆల్సో. సో, బట్ కొన్ని విషయాలలో వాళ్ళకి ఉంటాయి గదా. వాళ్ళ ప్యాటర్న్స్ ఆ! అవన్నీ
మేడం ఐ వుడ్ లైక్ టు షేర్ యూ వన్ థింగ్. ఇక్కడ కొన్ని విషయాల్లో అంటున్నాం కదా! ఇదెందుకో తెలుసా? వీళ్ళని యాక్టింగ్ సోల్స్ అంటారు. వాళ్ళు నాన్ మెడిటేటర్ అయినా కూడా పిల్లల తాలూకా సెన్సిటివిటీ మదర్‌కి ఫెమినినిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి మదర్‌కి తెలియాలి యూజువల్‌గా. కానీ అక్కడ ఫాదర్ చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు ఒక మంచి హైలీ ఇవాల్వ్డ్ సోల్ అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళని యాక్టింగ్ సోల్స్ అంటారు. ఎందుకు? మనం మనకంటే మనలాంటి స్థితి ఉన్నా కూడా వాళ్ళు బయట పడకుండా మనల్ని ఒక స్థితిలో చూడాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ స్థితికి మనం వచ్చే వరకు వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. వన్స్ మనం వాళ్ళు అనుకున్న స్థితిని రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యాక్చువల్ ఇదంతా బయటపడుతుంది స్థితి మొత్తం. అదంతా మీ డెవలప్‌మెంట్‌ని చూడటానికి తనలా వచ్చాడు. కాబట్టి మీరు తన్ని 100% గాడ్ అంతే. అదే. పార్ట్నర్ కానీ, పిల్లల్ని కానీ వీళ్ళు గాడ్ అంతే. గాడ్ అంటే గాడ్. బికాస్ నా కౌన్సెలింగ్స్‌లో చాలా మందికి ఈ ఎక్స్‌పీరియన్సెస్ చూసాను నేను. వాళ్ళు నార్మల్‌గా వాళ్ళని తిట్టుకుంటున్నప్పుడు, వాళ్ళని ఎప్పుడైతే గాడ్ అని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళలో వచ్చిన డిఫరెన్సెస్ నేను చాలా బాగా గమనించాను. సో జస్ట్ థాంక్ యువర్ గాడ్. దట్స్ ఇట్. థ్యాంక్ ఓకే. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యాహ్! నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నా? వాయిస్ పద్మ కొంచెం గారు నువ్వు ఇంద్రాణి కేంద్రానికి వచ్చారు కదా? హాహా! ఆ, ఎక్కడమ్మా? అప్పుడు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో నాకు స్పాట్‌లైట్ అవ్వలా తెలియట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు అని. నా పేరు పద్మ మేడం. మాది నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాళెం. అక్కడ మీరు ఇంద్రాణి మోక్ష కేంద్రానికి వచ్చారు ఓకే. కదా? హ్మ్. అక్కడ అప్పుడు వర్క్ చేశాం మేడం. అవును. నేను వచ్చాను. ఐవీఎస్ పవన్ సార్ ఈమె యెస్. యెస్. చైతన్య యెస్. మేడం అందరం ఉన్నాం అక్కడ. అప్పుడు మీరు అక్కడ వన్ ఓకే. డే క్లాస్ ఇచ్చారు మేడం. అవును. ఆ అవును. రోజు ఇప్పుడు మీరు ఎలా చెప్పినారో అలాగే చెప్పారు. అవును. వాటిలో చాలా ఆచరిస్తున్నాం మేడం మేము. వెరీ గుడ్. ప్రేమతత్వం ప్రతిదానికి ఐ లవ్ యూ చెప్పడం. ఆ హ్మ్. ప్రేమతత్వాన్ని ఎక్కడ క్లాసులకి వెళ్తున్నా గానీ మాకు సెంటర్ ఉంది మేడం ఇక్కడ. ఇక్కడ హుహు. సెంటర్ రన్ చేస్తాం బుచ్చిలోను. అక్కడ ఓకే. క్లాసులకు వచ్చిన వాళ్ళతో గానీ, ఎక్కడికైనా ఊరెళ్తే క్లాసులు చెప్తే అక్కడ హ్మ్. వాళ్ళతో ప్రేమతత్వంతో ఉండడము. ఒక చిన్న చిన్న ఈ కుక్క పిల్లలకు గానీ, ఏ జంతువులు ఏదైనా సరే ప్రేమతత్వంతో అలా మాట్లాడడము. ఇంట్లో మా హ్మ్. పాపతో గానీ, పెద్దవాళ్ళతో గానీ అట్లా హ్మ్. ప్రేమగా ఐ లవ్ యూ చెప్పడం. క్లాసులకెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తే వాళ్ళందరూ నవ్వుకోవడం. ఇట్లాగా పర్వాలేదు. హ్మ్. అట్లా మీరు ఆ రోజు వచ్చి క్లాస్ చెప్పినప్పటి నుంచి కూడా చాలా చాలా గూడా మేము చేస్తున్నాం మేడం. హ్మ్. హ్మ్. ప్రతి ఓకే. ఒక్కదానికి ఏదన్నా ఒక చెయ్యి హ్మ్. నొప్పొచ్చినా, ఏదన్నా ఉన్నా గానీ, అరే! నొప్పిగా బాధపడుతున్నావని ఆ చెయ్యిని అలా నిమురడం, ఆ కాలుని అలా నిమురడం, హ్మ్. ఇలాంటివన్నీ హ్మ్. చేస్తాం. హ్మ్. ఓకే మేడం. వెరీ గుడ్. వెరీ ఈ గుడ్. మానస మేడానికి చాలా థాంక్ యూ. చాలా 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 ధన్యవాదాలు. స్వాతి మేడానికి, ఇద్దరికి. ఓకే అమ్మా. హ్మ్. థాంక్ యూ. ఆ! ఓకే. నమస్తే మ్యామ్. నా పేరు జ్యోత్స్న. నేను హైదరాబాద్ నుంచి. జ్యోత్స్న గారు చెప్పండి. ఇవాళ చాలా డిస్టర్బ్డ్ మూడ్ లో క్లాస్ లేట్ అయిపోయింది అని నేను క్లాస్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ థింగ్ చాలా లేట్ గా వచ్చాను. ఆ డిస్టర్బెన్స్ లోనే ఇంట్లో వాళ్ళ మీద కోపంతో వచ్చాను. హ్మ్. యాక్చువల్లీ హ్మ్. మీరు రాగానే నా టాపిక్ చెప్తున్నట్టు అనిపించింది నాకు. అంటే అదేలే. అయితే నాకు బేసిక్ గా అసలు డౌట్స్ ఉండవు. అయితే ఈ రోజు మీరు చెప్తున్నప్పుడు నన్ను నేను చేయడం వల్ల నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే ఇవన్నీ ఓకే. బట్ మీరు చెప్పినట్టు మనకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా మేడం. ఇవన్నీ తెలుసు. కరెక్టే ఒప్పుకుంటాను. బట్ మనకి ఫీలింగ్ లోపల నుంచి ఒక ఎమోషన్ వస్తూ ఉంటది. అది కోపం కావచ్చు, భయం కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. అది హ్మ్. వచ్చినప్పుడు మనం అదే అవేర్ గానే ఉంటాము. గుర్తొస్తది. ఒక 5 మినిట్స్ తర్వాత రియలైజ్ అవుతాము. ఓకే. బట్ హ్మ్. ఈ భయం అనేది కూడా మన సోల్ డిజైన్ లో ఒక పార్టే కదా మేడం. అంటే దీనికి ఇలా ఉంటేనే మనం నెక్స్ట్
అలా అని కూడా అనుకోవచ్చా? లేకపోతే అది నాకు తప్పా అని నాకు వచ్చింది డౌట్. అది అడుగుదాం. ఇక్కడ ఇక్కడ తప్పు రైట్ అనేది ఏం లేదు. అయితే ఒకటి ఏంటి ఓకే. అంటే మనం ఓవర్‌కమ్ అవ్వడానికి కొన్ని లెసన్స్ కదా! ఈ భయం అనేది కూడా ఒక లెసనే. ఆ భయాన్ని మనం ఓవర్‌కమ్ చెయ్యాలి. ఎలా? ఓన్లీ త్రూ మెడిటేషన్, రైట్ మెడిటేషన్. ఓకే. రైట్ మెడిటేషన్‌తోనే ఈ భయాలు కానీ కొన్ని సార్లు ఏమవుతుంది, బాగా ధ్యానం చేస్తూ కొంతమందికి వికారమైనటువంటి చాలా అగ్లీగా ఉండేటటువంటి ఫేసెసు అవి ఇవి కనబడుతూ ఉంటాయంటారు. ఏంటి అంటే అవి మనలో ఉండేటటువంటి నెగెటివ్ షేడ్స్ అన్నమాట. అంత భయంకరం, అంత క్రూరంగా ఉంటాయన్నమాట మన లోపల డీపర్ లేయర్స్‌లో. అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. అయితే మీరన్నట్టుగా ఇవి భయాలు మన లెర్నింగ్సే, మన డిజైనే. దాన్ని కూడా రెస్పెక్ట్ చేయండి. నాకేంటో ఈ దిక్మాల భయం పోవట్లేదు అంటుంటాం కదా యూజువల్‌గా. దాన్ని మీరు యెస్. ఇది నా లెర్నింగ్. నేను తీసుకుంటాను. అంటే ఒకరోజు చెప్తాను మెడిటేషన్ గురించి కూడా. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? దాని లెర్నింగ్స్ కోసం ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే యూజువల్‌గా ఇండియన్ టైమింగ్ ప్రకారం 10-11 నైట్ ఇప్పుడు. యూజువల్‌గా ఓకే. నాది ఒక మెడిటేషన్ సెషన్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అదేంటంటే ఓకే. మాస్టర్స్ ఒక 4-5 ఇయర్స్ నన్ను ట్రైన్ చేశారన్నమాట. ఆ సెషన్స్ స్టార్ట్ చేయడానికి. చేసి ఓకే. అదేంటి అంటే మనలో ఉండేటటువంటి ప్యూరిటీని ఎన్హాన్స్ చేసుకుంటూ కంప్లీట్‌గా ప్రేమతత్వంతో ఉంటూ మనలోని అనంతమైన హ్మ్. ప్రశాంతతని అనుభూతి చెందగలిగేటట్టుగా ఓకే. మారటానికి కావాల్సినటువంటి అంటే మన దివ్యత్వాన్ని పూర్తిగా ఎన్హాన్స్ చేసుకోవటానికి కావాల్సినటువంటి మార్పుల్ని మాస్టర్స్ వచ్చి కొంతమందికి చేస్తూ ఉంటారన్నమాట ప్రాసెస్ కూడా. బట్ మేమేం ఓకే. చేస్తామంటే ఎక్కువ గైడెన్స్ ఇవ్వకుండా ఆనాపానసతి మెడిటేషనే చేపిస్తాను. దాంట్లో డిఫరెంట్ మాస్టర్స్ వచ్చి ఒక్కొక్కసారి మాత్రం వచ్చి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఒక పిక్చర్ కూడా ఉండాలి. ఒక మేడం వెనకాతల ఒక వైట్‌గా ఒక పెద్ద మాస్టర్ ఎవరో ఒక లైట్ మాస్టర్ వచ్చారన్నమాట. అది నేను ఫోన్ చేంజ్ చేసేసాను. ఇన్ కేస్ నాకు నా ఫోన్ ఐ మీన్ ఆ పిక్చర్ కానీ నాకు దొరికిందంటే డెఫినిట్‌గా షేర్ చేస్తాను మీకు. సో, అలా ష్యూర్. మంచి ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అందులో మీరు చెప్పిన ఎమోషన్స్, భయాలు వీటిని కూడా రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేసి నెమ్మదిగా రెస్పెక్ట్ చేసి, యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకోవటం అనేది ఇట్స్ ఎ జెంటిల్ థింగ్. యెస్. ఓకే. యెస్ ఇగ్నోర్ మ్యామ్. చేయటము, వదిలేయటము కాదు మనం చేయాల్సింది. ఓవర్‌కమ్ చేయాలి మనం. హ్మ్. యెస్ ఏ మ్యామ్. ఎమోషన్ నేను అయినా. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. నేను యాక్చువల్లీ మిమ్మల్ని అందరిని నేను 2008 ఆ టైం నుంచే మెడిటేషన్ చేసేదాన్ని. అయితే ఇవన్నీ విన్నప్పుడు అప్పటికి ఇంకా చాలా సివియర్‌గా చెప్పేవాళ్ళు. 2012తో మొత్తం ఎర్త్ రైట్. ఇదవుతుంది. మనలో ఉన్న ఈ క్వాలిటీస్ అన్నీ మనం మార్చుకోకపోతే మనం ఇదవుతాం అని అన్నప్పుడు, ఇవన్నీ నాలో ఉన్నాయి. అన్నీ నాకున్నయన్నీ నాకు తెలుసు కదా మేడం. ఇప్పుడు మనలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ ఎవరో మనకు చెప్పక్కర్ల. మనకి మన సెల్ఫ్ తెలుస్తది. అది నేను యెస్. యాక్సెప్ట్ చెయ్యలేక నేను 10 ఇయర్స్ మెడిటేషన్‌కి దూరం అయ్యాను. నాకు ఇది హ్మ్. అప్పుడు తెలీదు. యాక్చువల్లీ నేనింక ఒక స్టేజ్‌కొచ్చేసరికి నేను మెడిటేషన్ చేయలేను. నా లోపల నుంచే నాకు "నువ్వు మెడిటేషన్ చేయలేవు" అనంటే అది ఎవరో చెప్పారని నేను ఫీల్ అయ్యి, వామ్మో! నేనింక మెడిటేషన్ చేయలేనా? అలా అయితే మరి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి ఏంటి సొల్యూషన్ అని నేను మెడికేషన్‌కి ఎళ్ళే స్టేజ్‌కెళ్ళాను. ఒక 2, 3 ఇయర్స్. సో, ఓకే. అదంతా నాకు యాక్సెప్టెన్స్ అన్న ఆ విషయం అప్పుడు తెలీదు. మళ్ళీ నేను 2018కి మళ్ళీ నాకు మెడిటేషన్ గుర్తు రావడానికి నాకు 2018 వరకు పట్టింది మ్యామ్. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి. సో, ఇప్పుడు అది నాకు చాలా కూడా ఇప్పటికి అదే డౌట్ మ్యామ్. ఏందంటే మనలో ఉన్న ఎమోషన్స్ అవేవి ఒక రోజుతో మనం చెప్తే అవి పోవు. యాక్చువల్లీ యెస్. మనకొచ్చే కోపం గాని, మనకున్న జెలస్ కానీ, మనకున్న యారోగెన్స్ కానీ, అదేమి ఇవాళ ఉన్నాము, నిన్న విన్నాము అంటే అది యాక్సెప్ట్ చేయదు. నేను అవును. ఇలాగే ఉంటాను అని మన నుంచి మనకొస్తూ ఉంటది. దానివల్ల ఇప్పుడు నేను ఈ డౌట్ రైజ్ చేయడానికి కూడా ప్రాబ్లమే అదే ఆ డౌట్ అలా క్యారీ అవుతుంది నాకు. సో, దానికోసమే అవును. నేను అడిగాను యాక్చువల్లీ. యాహ్! ఓకే మ్యామ్. ఇక్కడ థాంక్ యూ. థాంక్ ఇక్కడ యూ. హ్మ్. ఏంటంటే అండి, ఒకటి సరియైన ధ్యానం అయితే, ఇంకొకటి ఎగ్జాక్ట్‌గా మీరు ఏదైతే ఏ ఎమోషన్‌తో అయితే ఇబ్బంది పడుతున్నారో, దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించగలిగితే, నాలెడ్జ్ యాడ్ అయితే, ఇట్ విల్ బి ఓకే. వెరీ ఈజీ టు కమ్ ఔట్. నాలెడ్జ్ యెస్. ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా. యెస్. ఎంత మీరు
ఎంత డిప్రెషన్ లో ఉన్నా ఏం చేసినా కౌన్సిలింగ్స్ ఎందుకు వర్కౌట్ అవుతాయి యూజువల్ గా? దానికి కావాల్సిన జ్ఞానాన్ని అక్కడ ఇస్తారు. వాళ్ళు ఏమీ చేయరు, ఏం మ్యాజిక్ చేయరు. వాళ్ళేం దేవుళ్ళ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. బట్ ఏం చేస్తుంటారు, సైకియాట్రిస్ట్ కరెక్ట్ చేస్తాడు పాయింట్ రైజ్ చేస్తారు. కరెక్ట్ పాయింట్ రైజ్ చేసి దాని వెనక మన ఉన్న అంటే స్పిరిచువల్ కౌన్సిలింగ్స్ లోకి వెళ్ళేటప్పటికి కార్యకారణ సంబంధాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా చేస్తారు. సో అలాగే ఇక్కడ మనం ఏదైతే ఒక ఇష్యూతో ఇబ్బంది పడుతున్నామో దాని వెనక ఉన్న కార్యకారణ సంబంధాన్ని గాని మనం తెలుసుకోగలిగితే వెరీ ఈజీ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. మీరు అన్నట్టుగానే ఇంకా ఇంకా జనాలు టార్చర్ పెట్టడము, జనాల్లో శాడిజం అలానే ఉంది, తగ్గలేదు ఎక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చూస్తే నెగిటివ్ కమెంట్స్ అవసరం ఉండదు వాళ్ళకి, బట్ ఎందుకు పెడుతున్నారు అంటే జెలస్. ఇందాక మీరు చెప్తున్నారు జెలస్, అవుట్ ఆఫ్ జెలస్ పెడతారు వాళ్ళు. దానికి మనం నిజానికి నేను ఎదుటివారు పెట్టిన కమెంట్ కి, ఎదుటివారు మాట్లాడిన మాటకి నేను రియాక్ట్ అవ్వడం అవసరమా? ఎంతవరకు అవసరం? నా రిమోట్ ని వాళ్ళ చేతికి ఇవ్వడం అవసరమా? ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకి మన రిమోట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వండి, బట్ అందులోని సెల్స్ తీసేయండి. ఇవ్వండి రిమోట్, సెల్స్ తీసేయండి. దిస్ కమ్స్ అండర్ సెల్ఫ్ లవ్. తెలుసా మీకు? దిస్ లిటరలీ కమ్స్ అండర్ సెల్ఫ్ లవ్. మ్యామ్ ఈ మధ్య రియలైజ్ అవుతున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే అది నాకు నేను చేసుకునే ఫేవర్. వాళ్ళ వల్ల నేను నా మూడ్ ఆఫ్ చేసుకొని, దాని వల్ల సప్రెస్ చేసుకొని, నా ఫీలింగ్స్ అన్నిటిని ఇచ్చేసి ఒక గంట నా మూడ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చేసేదాన్ని ఇంతకు ముందు. ఇప్పుడు నేను అదే రియలైజ్ అవుతున్నాను. వాళ్ళేదో అంటే దానికోసం నావన్నీ చేయడం. అంటే ఇది మన ఆప్షన్ మేడం కంప్లీట్ గా. ఎవరో ఏదో అన్నారు, వెరీ బ్యాడ్ కమెంట్ పాస్ చేశారు, అయ్యో ఏంటిది, నేను ఇంత బతికి వీళ్ళతో మాట పడేది ఏంటి అంటే, వాళ్ళు నిజంగా అసలు మాట్లాడటానికి కూడా పనికిరాని వాళ్ళు కొన్నిసార్లు అంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది మీరు మెడిటేషన్ చేస్తున్నారు, మీరు ఎలాగే రియాక్ట్ అవ్వాలా అని అడుగుతున్నారు. అడుగుతారు అంటే పిల్లలు అడుగుతారు చచ్చిపోతాయి అని. ఎమోషన్స్ ఉండవు, చచ్చిపోతాయి అని ఉద్దేశం కాదండి. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి ఒక నాలెడ్జ్ వస్తుంది మెడిటేషన్ చేసే వాళ్ళకంటే. ఇప్పుడు ఏంటి, మీరు ఓకే ఫస్ట్ ఒక 10 నిమిషాలు చాలా ఎక్కువ సఫర్ అవుతారు, తర్వాత అంటే వాళ్ళు అలా అంటున్నప్పుడు జస్ట్ సినిమా చూడండి. ఫస్ట్ సినిమా చూసి మీరు డిసైడ్ అవ్వండి, నేను ఇప్పుడు దీనికి బాధపడాలా, బాధపడొద్దా. ఓకే, నేను ఇప్పుడు లిటరల్ గా ప్రాక్టికల్ గా ఉండండి ఈ విషయంలో. అందరికీ నేను ఇదే చెప్తున్నా. 190 మాట్లాడతారు ఫ్రెండ్స్, అందరినీ అంటారు మిమ్మల్ని వదలరు, నన్ను వదలరు, ప్రతిసారినే వదలలేదు జనాలు. ప్రాక్టికల్ గా ఉండండి, మొండిగా ఉండండి అమ్మా. లిటరల్ గా చెప్పాలంటే ఓకే అన్నావు, దీనికి నేను ఇప్పుడు బాధపడాలా వద్దా ఆలోచించండి. చాయిస్ మీదే. బాధపడాలి అంటేనే యూ టేక్ ఇట్, ఇఫ్ నాట్ జస్ట్ లీవ్ ఇట్ అవుట్, త్రో ఇట్ అవుట్, దట్స్ ఇట్. ఎందుకు నేను ఈ మధ్య అదే థింక్ చేస్తున్నా, ఏమన్నా మార్చుకోవాలా నాలో, నేనేమన్నా చేంజ్ అవ్వాలా దీని వల్ల. సో నేనేమన్నా చేంజ్ అయ్యేది ఉంటే, నాకు తప్ప ఏదన్నా ఉంటే రియలైజ్ అవ్వడం, లేదా ఓకే అనుకుంటే అనుకోని అది నాది. నేను నాన్ వెజ్ వండను అంటే అది నీ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వు పెట్టాలి కదా, నువ్వు మమ్మల్ని ఫీడ్ చేయాలి కదా అంటే అది తప్పు అని తెలిసింది. సో ఎలా ఫీడ్ చేస్తాను నేను? నాకు వల్ల కాదు, మీరు ఏదనుకుంటారో అది అనుకోండి, ఏమంటే అది చెయ్యండి, అంతే. నేను మీకు ఇక్కడ ఇంటెన్షన్ గురించి చెప్తాను. ఇంటెన్షన్ క్రియేట్స్ ఎనర్జీ. ఓకే, మీరు ఒక పని చేస్తున్నారు, దాని వెనక ఉన్న ఇంటెన్షన్ మీద డిపెండ్ అయ్యి పాపమా పుణ్యమా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఆ పాపం చేయదలుచుకోలేదు, బట్ మీరు వాళ్ళని ఫీడ్ చెయ్యను అంటల్లా, చేస్తారు. వెజ్ తో ఫీడ్ చేస్తారు మీరు, రైట్? కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ ఇవ్వాల్సింది ఇస్తాను, అంతే. చెప్పండి యూనివర్స్ కి, మీరు అడగొచ్చు మేడం, ఏం పర్వాలేదు, మీరు జస్ట్ యూనివర్స్ ని అడగండి. ఈ నాన్ వెజ్ కుక్ చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, నేను ఈ జీవహింసలోని నేను భాగం అవ్వాలనుకోవట్లా, కంప్లీట్ గా నా ఫ్యామిలీ నన్నేమి ప్రెషర్ చెయ్యదు. మా బాబు అడుగుతాడు,
అమ్మ నువ్వు చేస్తే నేను ఇంకా ఇష్టంగా తింటా కదా, నువ్వు అన్ని బాగా చేస్తావు కదా, అది నాకు పెట్టావు అనుకో, నాకు అది ఇష్టం కదా అంటాడు. నేనేమంటానంటే మీ అన్న రిలీజ్ అయ్యాడ్రా, నేను పెడితే నువ్వు ఒకసారి తినేది ఇంకో 3 times తింటావు. నువ్వు మానవని తెలుసు, బట్ వేరే ఫుడ్ వేరే వాళ్ళు ఎవరైనా పెడితే నువ్వు తింటే ఒకసారి తింటావు. నేను నీకు నచ్చినట్టు చేసి పెట్టానంటే నువ్వు రోజు అదే అడుగుతావు నన్ను. సో నా ఎస్ ప్రాబ్లం అది అని నేను చెప్తాను వాళ్ళకి. వాడికి, మా చిన్నాడికి స్పెసిఫిక్ గా వాడు అడుగుతాడు అనమాట, నువ్వు ఇంత ప్రేమగా పెడతావు కదా, అది కూడా పెడితే నేను ఎంజాయ్ చేస్తా కదా దాన్ని ఇంకా బాగా. నాకు వాడికి ఒక్కొక్కసారి ఎలా చెప్పాలో అర్థం కాదు. మూడు కొంచెం బాగుంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదంటే ఒక అరిపరిచి పోరా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని చేస్తా. అది నేను అది నా వే కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. సో అది లేదు. అంటే కొన్నిసార్లు గట్టిగా చెప్పడం తప్పులేదు. అయితే అర్థమయ్యేటట్టు చెప్పాలి. మా వదిన ఏం చేశారంటే, మా మేనల్లుడు చెప్పాను కదా! వాడు ఇలాగే నాకు చికెన్ కావాలి, నాకు మటన్ కావాలని చాలా ఇది చేసేవాడు. ఆమె ఏం చెప్పిందంటే, "నేను తల్లినే. నువ్వు బుద్ధి లేకుండా ఇలా అడుగుతున్నావంటే తప్పు నాదే. కాబట్టి నీ చెయ్యిలోనే ఒక పీస్ కట్ చేసి, నీకెంత తినాలనిపిస్తే అంత పీస్ కట్ చేసి, నా చేతులతో నేనే కట్ చేసి, నువ్వు ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసి నేనే నీకిస్తా." నేను అదే చెప్తాను. మీ మధ్య అయితే వాడిని కూడా అనట్లా. మొన్నటిదాకా నీది ఉంది కదరా, నీ లెగ్ పీస్ నీది, నీకు పెట్టనా అనేదాన్ని నవ్వుతో అన్నట్టుగా. ఇప్పుడైతే అదే అంటున్నాను. నిన్ను ఇన్ని రోజుల నుంచి నేను మార్చలేకపోతున్నానంటే ఆ డిఫరెన్స్ నాది. పోనీ నీదైతే నీకు పెయిన్ ఉంటది కదా, నాది తింటావా, నాది పెట్టనా అని అడుగుతున్నాను. వాడు పోవమ్మా ఇలాగే చెప్తావు, నువ్వు అన్ని ఇంతే మాట్లాడతావు, నన్ను హర్ట్ చేయడానికే మాట్లాడుతున్నావు ఇలాగా అంటాడు. చెప్పండి. నీకు నచ్చిన ఫుడ్ పెట్టకుండా ఉంటేనే నువ్వింత హర్ట్ అవుతున్నావు కదా! ఇంకొకళ్ళని తల్లిని, పిల్లని దూరం చేసి వాళ్ళు ఎంత హర్ట్ అయిపోతారు. నీకు మాటతోనే ఇంత హర్ట్ అవుతున్నావు. వాళ్ళని కొట్టడము, చంపడం చేసేస్తారు. దానికి వాళ్ళెంత హర్ట్ అవుతారని ఒకసారి చెప్పి చూడండి. ఇంకా వాడికి మా వదిలేసేయండి. పెద్ద బాబు వాడు చిన్నోడు చెప్తున్నాడు, కదా! మొన్నటి వరకు తినేవాడు, ఒక 2 years బ్యాక్ మానేశాడు. వాడు నన్ను చూసి మానేశాడు. నేను 2008 నుంచి తినను. ఫస్ట్ ఎప్పుడు మానేశానో ఆ తర్వాత తినను ఇప్పటి వరకు. అయితే మా వాడు మొన్న వరకు తినేవాడు. వాడు చెప్తున్నాడు ఇప్పుడు, అరే అది చాలా తప్పురా, అది తినకూడదురా అని మా పెద్ద బాబు మా చిన్న బాబు చెప్తే వాడేమంటున్నాడు, మీరు అందరూ తిన్నన్నాళ్ళు తిన్నారు, ఇప్పుడు మాత్రం నాకు చెప్తున్నారు, చూద్దాం మీరు ఇలాగే ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారో చూద్దాం అని వాడు కౌంటర్ ఇస్తున్నాడు అనమాట. వాడికి వస్తుందిలేండి. చిన్నోడు కదా! ఓకే మ్యామ్, అది అందుకే వదిలేశాను. చిన్నోడు అంటే చిన్నోడేం కాదండి, వీడికంటే 2 years చిన్నోడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వాడు. ఓకే. అన్నిట్లో చాలా జమ్ము, దీన్ని మాత్రం రియలైజ్ అవ్వడండి. దానివల్ల వాడికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయన్నా వాడు ఒప్పుకోవట్లేదు. అది బాధ. ఓకే మ్యామ్, చాలా లేట్ అయింది, సారీ టైం ఎక్కువ తీసుకున్నాను. అయ్యో! ఏదో థాంక్ యూ. మెడిటేషన్ ఏదో అన్నారు మ్యామ్, అది లింక్ యెస్. ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఎవ్రీడే 10-11 ఉంటుందన్నమాట. సో, ఆ ఓకే 10-11లో సరైన ఆనాపానసతి లిటరల్‌గా ఆనాపానసతియే చేపిస్తాము. బట్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయటము, మన హార్ట్ చక్ర త్రూ లోపల ఉండే పెయిన్స్‌ని, ఎమోషన్స్‌ని నెమ్మదిగా హీల్ చేసుకుంటూ హార్ట్ త్రూ సోల్ కాన్షియస్‌లోకి ఎంటర్ అవ్వడం అన్నమాట. ఓకే ఓకే అదే చేపిస్తాము. తర్వాత మనల్ని మనం ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎట్లా ప్యాంపర్ చేసుకోవాలి, ఇవన్నీ కొంచెం మనకి మనం సంకల్పం చెప్పుకోవటము, ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. సో, ఎవ్రీడే ఓకే 10-11 జరుగుతది. అండ్ నా వాట్సాప్ నంబర్ మానస గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళకి గ్రూప్‌లో నా వాట్సాప్ నంబర్ ఏదైనా షేర్ చేయగలుగుతారా? Yes, ma'am. యాహ్! Okay. థాంక్ యూ. సో, ఆ వాట్సాప్ నంబర్‌కి మీ నేమ్, మీ ప్లేస్, ప్లీజ్ యాడ్ మీ ఇన్ ద గ్రూప్ అని నాకు వాట్సాప్ చేస్తే, నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాను. మీకు Yes. లింక్ షేర్ అవుతుంది. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ ఓకే. సో మచ్. థాంక్ యూ సో మచ్. మానస గారు, ఐ యామ్ సో సారీ చాలా థ్యాంక్ యూ టైం అయిపోయింది. థ్యాంక్ యూ మానస గారు, మీ వల్లే మా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతున్నాయి. నేను కూడా మంచి మంచి మాస్టర్స్ ని మీట్ అవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవెనింగ్. నమస్తే అండి, నేను బివి రమ్మ, నేను సీనియర్ ఓకే. లోకో పైలట్ అండి. మేడం జ్యోత్స్న గారు సీనియర్ లోకో పైలట్ అండి, రైల్వే. ఓకే. యాహ్! నమస్తే మేడం, నమస్తే. ఇది Yes, వరకు ma'am. మేడం గారు చెప్పారు కదా, జ్యోత్స్న మేడం. మేడం గారు మాట్లాడారు కదా, జ్యోత్స్న మేడం మాట్లాడారు కదా, అవునండి. ఆవిడకి కలిగినటువంటి ఫీలింగ్ మాకు కూడా కలుగుతుందండి ఒక్కొక్కసారి. ఏంటి ఇటువంటి వింత జంతువుల్ని చంపేసి తింటా ఉంటారండి. అట్లీస్ట్ ఆకి చిన్న చిన్న పక్షులు కూడా
కోసి తినేస్తుంటారు. అవునండి. నేను అవును. నేను తింటానండి ఆ! అప్పుడప్పుడు. కానీ తినేటప్పుడు ఏమవుతుందంటే, నేను మార్కెట్‌కెళ్తాను కదా! మార్కెట్‌కెళ్ళి అక్కడ వాళ్ళు కట్ చేసినటువంటి పీస్ చూస్తుంటే, ఒక మనసు హ్మ్. ఒక విధమైనటువంటి చలించిపోతుంటది మేడం. ఎలాగా? హ్మ్. భగవంతుడిచ్చినటువంటి సృష్టి ఈ ధర్మంలో ఒక జీవిని చంపి ఇంకొక జీవి తింటుంది. అంతే కదా మేడం? అది సార్ ఇప్పుడు మిమ్మల్ని నేను పీక్కొని తినాల్సిన అవసరం లేదు. అదండి. నా ఫుడ్ నాకిచ్చాడు దేవుడు. ఆ! కదా! ఇప్పుడు అవును. మిమ్మల్ని పీక్కొని తినాల్సిన అవసరం డెఫినెట్‌గా నాకు లేదు. లేదు. ఇప్పుడు కోడిని తింటేనే నేను బ్రతుకుంటానా? ఇది ఆ! అది ఎటువంటి పరిస్థితుల్లో అది? అది బ్యాలెన్సింగ్ అనేది అది నేచర్ చూసుకుంటుంది. బట్ మన అదే. ఫిజికల్ బాడీతో మన ధర్మం ఏంటి? అదే. డెఫినెట్‌గా వేరే జీవిని చంపేసి అంటే మూవ్ అవ్వగలిగేటటువంటిది ఉంటుంది చూడండి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మూవ్ అవ్వగలిగేటటువంటి జీవుల్ని ఎప్పుడు కూడా మనం ఇది చేయకూడదని చెప్తారు. అందులోనే చెప్తాం. ఎగ్ ఒస్తుంది. ఎగ్ కూడా వస్తూ ఉంటుంది. సో, హ్మ్. వీటిని మాత్రం తినే రైట్ మనకి ఎందుకంటే అదే. ప్లాంట్ కింగ్‌డమ్ మాత్రమే ఆ! మనకి ఫుడ్‌గా రావటానికి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆ! నా పర్మిషన్ లేకుండా నా చెయ్యో, కాలో కట్ చేసేస్తారంటే అది మీకు పాపం ఏ కిందే కదా! పాపనిపిస్తుంది. ఒక్కోసారి బాధనిపిస్తుంది. ఆ! ఏంటన్నానన్నా ఇట్లాగా జీవం చంపేసి తింటున్నామా? అలాగే చూస్తా ఉంటుండండి. ఒక చెరువులో ఒక కొంగ పరిగెడతా ఉంటుందండి. హ్మ్. పరిగెడుతూ ఒక ఫిష్‌ని పట్టుకొని అది తినేస్తా ఉంటది. అవునండి. అది ఇది భగవంతుడి సృష్టి అది ఎట్లా ఎందుకు పెట్టాడో అర్థం కావట్లేదండి. ఆ అది భగవంతుడు ఆపలేడా? బ్యాలెన్సింగ్ అంతా లేదండి. అది బ్యాలెన్సింగ్ అంతా అది కర్మ చక్రంలో భాగంగా బ్యాలెన్సింగ్‌గా సృష్టి తనంతట తాను చాలా నేచురల్‌గా ఇప్పుడు పులినో, సింహాన్నో పోయి "ఏయ్! నువ్వు దీన్ని తినకు" అని మనం ఆ! చెప్పలేం. రైట్? అవును మేడం. మన పిల్లోడికో, పక్కింటోడి పిల్లోడికో అయితే "అరేయ్! తినకు నువ్వు. ఏయ్! నువ్వు తినకు పాపమొస్తది, పుణ్యమొస్తది" ఇవి చెప్పగలం గానీ, అవును. అక్కడ ఎక్కడో వెళ్లి సింహాన్నో, పులినో మనం వెళ్లి చెప్పలేం కదా! మనం చెప్పలేం మేడం. అదంతా నేచర్ చూసుకుంటదండి. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు. మనం ఇట్లా తినకపోతే ఈ జంతువులు ఎక్కువైపోతాయి, ఆ జంతువులు ఎక్కువైపోతాయి. నేచర్‌కి సృష్టికి చాలా ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. దాన్ని అవును బ్యాలెన్స్ మేడం. చేయగలిగే ఇంటెలిజెన్స్ అంతా ఉంటుంది. బట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, హ్మ్. అందరికి ఒకటే ధర్మం ఉందిక్కడ అనేటటువంటి అదండి. ధర్మం అదే. అవేర్‌నెస్ జనాల్లో ధర్మం. క్రియేట్ చేయించగలగాలి. ధర్మం ఉంది. ఇప్పుడు నీకొక ధర్మం, నాకొక ధర్మం అని అనటానికి లేదు గదండీ! అంతా ఒకటే ధర్మం అండి. అందరికి ఒకటే ధర్మం. సో, దీని గురించి రేపు కూడా దీని గురించి చెప్తాను. ఆ! అంటే ఓకే. సమాజంలో నేనొక్కడే అనుకున్నాను. నాలాంటి ఒక మెంబర్ కూడా ఇప్పుడే ఆలకించాను నేను. అయ్యో! మనసు పీకుతా ఉంటది. బాధపడుతూ ఉంటుంటండి. అంటే నాలా బాధపడేవాళ్ళు ఇంకా ఉన్నారు సమాజంలో. చాలా మందున్నారు సార్. చాలా అవును. మంది ఉన్నారు. ఇంకా ఇందాక మీరు సెల్ఫ్ లవ్ అన్నారు గదా! కూల్‌గా మాట్లాడాలని. హ్మ్. మేము ఇదివరకు ట్రైన్‌కి అడ్డుగా వస్తా ఉంటే పెద్ద కేకలేసేవాళ్ళం మేడం. హ్మ్. 100 కేంపించి, 110 కేంపించి, 130 కేంపి స్పీడ్‌లో వెళ్తా ఉంటే, "ఒరేయ్! చచ్చిపోతారా? చచ్చిపోతారా?" అని పెద్ద కేకలేసేవాళ్ళం బయటకి వస్తా ఉంటే. మేము హ్మ్. రన్నింగ్‌లో కూడా. ప్లాట్‌ఫార్మ్ మీద కూడా మేము ప్లాట్‌ఫార్మ్ మీద ఎంటర్ అవుతా ఉంటే, సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రైన్‌కి అడ్డుగా వచ్చేవారు. అప్పుడు కూడా కేకలేసి మేము దెబ్బలాడేవాళ్ళం. పెద్ద అంటే మా పక్కన మా అసిస్టెంట్ డ్రైవర్ కూడా వాళ్ళని తిట్టేవారు. అయితే హ్మ్. హ్మ్. రియల్‌గా హ్మ్. ఈ రోజు అనుకోకుండా ఒక ఎక్స్‌పీరియన్స్ మేడం. రాజమండ్రి ప్లాట్‌ఫార్మ్ 1కొస్తున్నాను. ప్లాట్‌ఫార్మ్ 2లో ఒక గూడ్స్ ట్రైన్ ఆగింది. హ్మ్. ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతూ గూడ్స్ ట్రైన్ చూస్తున్నాడనమాట. నేను సడెన్‌గా చూసి, "అరే బాబు! నాన్న పక్క తప్పుకోరా నాన్న" అన్నాడు. మా అసిస్టెంట్ డ్రైవరు అహా! చూడండి నాలో ఒక అంటే ఆ ఎమోషనల్ ఫీలింగ్ లవ్. ఆ! వెరీ నేను గుడ్. కేకలేయకుండా నేను 15 కేంపీస్‌తో లోపలికొస్తున్నాను. మా అసిస్టెంట్ డ్రైవర్ అంటున్నాడు, "ఏంటి సార్? ఏంటి మీరు అసలు మీరు పెద్ద కేకలేయకుండా అవతలోడిని తిట్టకుండా మీరు వాడిని ఏంటి నాన్న అరే బాబు! ఏంటి నాన్న అని పిలుస్తారేంటి సార్? పక్క తప్పుకుంటున్నారు మీరు. అంత హ్మ్. స్మూత్‌గా మాట్లాడుతున్నారేంటి సార్? పోన్లే పోన్లే నాన్న ఇప్పుడు ఏమి లేదు హ్మ్. గట్టిగా కేకలేసామంటే మనకి బీపీ పెరుగుతుంది ఇప్పుడక్కడ. యెస్. అలా హ్మ్. చెప్పడం వల్ల వాడు కూడా రియలైజ్ అవుతాడు. ఒక అవును. విధంగా హ్మ్. రేపొద్దున్న రేపొద్దున్న నాడు ట్రాక్ మీద రాకుండా ఉంటాడు. ఓ డ్రైవర్లు కూడా ఇలా ఉన్నారు కదా! ప్రేమతో అన్నట్టుగా ఫీల్ అవుతాడు.
అని చెప్పానండి. ఇది అంటే వన్ ఆఫ్ ద ఒక క్లాస్ మేడం. అంటే మీరు చెప్పిన దానికి ఒక ఇదన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్ లాగా. వెరీ గుడ్, వెరీ ఎగ్జాంపుల్. గుడ్. అంటే యాక్చువల్‌గా నాకు రెస్ట్ ఉండదు. మా డాటర్ ఇన్ లా ఈ స్పాన్సరింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. మానస. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్. మా మేనేజర్ అండి తను. రాజమండ్రి నుండి సపోర్ట్ చేస్తున్నారు. థాంక్స్ అండి. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను మేడం. చూస్తున్నానండి. డైలీ చూస్తున్నాను. చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన ఈ రోజు క్లాస్ అయితే ఎక్సలెంట్ మేడం. చాలా బాగుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. యాహ్! ఇంకా సో మేడం ఇంకా ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి రేపు హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు సెక్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళ థాట్స్ ఎలా ఉండాలి, అవి కూడా కొంచెం కొన్ని పాయింట్స్ దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని రేపు అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఇది స్పెషల్‌గా ఫ్లైయర్‌లో మెన్షన్ చేద్దాము. వద్దు, బాగోదు. ఫర్ జస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అని స్పెషల్‌గా ఎంఫసైజ్ చేద్దాము. ఓకే. అలా ఓకే. అలా చెప్పండి. అలా పెట్టండి. ఓకే ఓకేనా? మ్యామ్. యాహ్! ఐ థింక్ చాలా లేట్ అయింది కదా ఇండియాలో. మేబీ మీకు యాహ్! 11:25 నౌ. అంటే యూజువల్లీ నా మెడిటేషన్ టైమ్ ఇదే కదా! 10-11 యాహ్! కదా! సో, అలా 11, 11:15, 11:20 అవుతూ ఉంటుంది. అంటే ఓకే. మంచి ఎనర్జీస్ మంచి ఫ్లోలో ఉన్నప్పుడు నేను ఆపలేను వాళ్ళని. ఆపుతుంటే నేనేదో పాపం చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. అయ్యో! మా వాళ్ళు అరే 11 అయిపోయింది వాళ్ళని క్లోజ్ చెయ్యి అంటుంటే వాళ్ళెంత ముద్దుగా కెమెరాస్ అంతా ఆన్ చేసుకొని వాళ్ళెంత ముద్దుగా చేస్తున్నారు. ఎలా ఆపాలి నేను వాళ్ళని అని ఒక ఫీలింగ్ అన్నమాట నాకు. అది. క్యూట్. ఓహ్! వెరీ నైస్ మానస గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మ్యామ్. ఆపర్చునిటీ. థాంక్ యూ మ్యామ్. సీ యూ టుమారో. అండ్ థాంక్ యూ మాస్టర్స్ ఫర్ అటెండింగ్. లైవ్‌లో చూసిన వారు అండ్ ఇది యూట్యూబ్‌లో చూస్తున్న వారందరికి కూడా థాంక్ యూ. అండ్ రేపటి సెషన్ కోసం అందరూ వెయిట్ చేయండి. అండ్ రేపు కూడా అందరూ అటెండ్ అవ్వండి. మీకు తెలిసిన వారికి ఇది షేర్ చేయండి ఇన్ఫర్మేషన్‌ని. థాంక్ యూ. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ ఈవెనింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.